హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ యూట్యూబ్ ఛానల్. రైట్, సో ఈరోజు ఏపీ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ 4 రైట్ మా మీరు రాసిన ఎగ్జామ్ క్వశ్చన్స్ రైట్, వాటికి ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నేను చెప్పబోతాను. రైట్, సో బిఫోర్ దాట్ ఐ హోప్ యు ఆర్ ఆల్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. రైట్ మా, సో ఎగ్జామ్ కోసము అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని ఆశిస్తూ. రైట్, సో యువర్ ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చాడు, చూస్ ద వర్డ్ విచ్ ఇస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ అన్నాడు. రైట్, మరి ఇదే అర్థం వచ్చేట్టుగా ఏదైనా పదము నా 4 ఆప్షన్స్ ఇచ్చాడు, దాంట్లో నుంచి చూస్ చేసుకోమన్నాడు. సిమిలర్ మీనింగ్ విచ్ ఇస్ సినోనిమ్. రైట్, సో ఇన్సెజెంట్లీ. రైట్ మా, మరి ఇన్సెజెంట్లీ అంటే కనుక మనకు మీనింగ్ రైట్ మా, ఇన్సెజెంట్లీ అంటే కంటిన్యూయస్. కంటిన్యూస్లీ ఎల్వై ఉంది, యాడ్వర్బ్ కాబట్టి కంటిన్యూస్లీ అంటున్నాము. రైట్, సో ఇన్సెజెంట్లీ. రైట్, మరి దీనికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే రైట్మా ఇంటర్మిటెంట్ అంటారు. రైట్, ఇంటర్మిటెంట్ యాడ్వర్బ్ కాబట్టి ఇంటర్మిటెంట్లీ. రైట్, ఇన్సెజెంట్లీకి ఆపోజిట్ ఇంటర్మిటెంట్లీ అవ్వచ్చు. రైట్, మరి ఇక్కడ మనకు సిమిలర్ మీనింగ్ అడిగాడు కాబట్టి మరి కంటిన్యూస్గా ఏది జరుగుతుందో అది మనం చూడాలి. సో ఆబ్వియస్గా ఏముందమ్మా, కంటిన్యూస్లీ ఉంది. రైట్, సో రెగ్యులర్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ. రైట్, ఐ గో టు స్కూల్ కంటిన్యూస్లీ అంటామా, ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ అంటామా? అంటే రెగ్యులర్గా ప్రతిరోజు వెళ్తాను. రైట్, మరి కంటిన్యూస్గా అంటే అదే వెళ్తూ ఉంటామా? సో ఆ సెన్స్ రాదు. రెగ్యులర్గా ఉన్న కంటిన్యూస్లీకి ఆ మీనింగ్ ఉంటుంది. రైట్, సో ఇండిస్క్రీట్లీ. రైట్ మా, సో డిస్క్రీట్ అంటే రైట్ రైట్ మా, డిస్క్రీట్ అంటే మనకు కేర్ చూపించడము. రైట్, కేర్ఫుల్ అని చెప్పొచ్చు. రైట్, డిస్క్రీట్ అంటే రైట్ కేర్ఫుల్ అని చెప్పొచ్చు. రైట్, మరి అదే ఇండిస్క్రీట్ అన్నాడు. మరి ఇండిస్క్రీట్ అంటే మనకు నాట్ టు బీ కేర్ఫుల్. రైట్, నాట్ టు బీ కేర్ఫుల్, కేర్ఫుల్గా ఉండకపోవడము. రైట్, అండ్ ఇంకొకటి ఉంటుంది డిస్క్రీట్కి, కేర్ఫుల్ అంటే ప్రుడెంట్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ప్రుడెంట్. రైట్, ప్రుడెంట్ అని కూడా చెప్తారు. రైట్, డిస్క్రీట్ అంటే కేర్ఫుల్, ప్రుడెంట్. మరి ఇండిస్క్రీట్ అంటే ప్రుడెంట్కి ఆపోజిట్ ఏమవుతుంది, ఇంప్రుడెంట్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ రాస్తున్నాను, ఇంప్రుడెంట్. ఏమంటారు, ఇంప్రుడెంట్, నాట్ టు బీ కేర్ఫుల్. రైట్, నాట్ టు బీ కేర్ఫుల్. రైట్, సో దీని అర్థాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే ఇవి సినోనిమ్స్ అమ్మా. రైట్, అర్థాన్ని కనుక తీసుకున్నట్టయితే నాట్ టు బీ కేర్ఫుల్ అంటే ఆలోచించేటప్పుడు కేర్ఫుల్గా ఉండకపోవడము. రైట్, సో ఏవైనా మాటలు ఊరికే అలా రైట్ మాట్లాడుతూ ఉండడము, అవసరం లేని చోట మాటలు మాట్లాడుతూ ఉండడము, ఉన్న విషయాన్ని రైట్ సో కేర్ఫుల్గా మాట్లాడకుండా ఉండడాన్ని ఇండిస్క్రీట్ అంటారు. అదే కేర్ఫుల్, ప్రుడెంట్ అంటే ఏంటమా, డిస్క్రీట్ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకు. అదే ఇన్ఎవిటబుల్. రైట్ మా, ఇన్ఎవిటబుల్ అంటే గనక దాని నుండి తప్పించుకోలేము. దేని నుండి అయితే తప్పించుకోలేమో ఆ ప్రాసెస్ను ఇన్ఎవిటబుల్ అంటారు. మరి యాడ్వర్బ్ ఎల్వై ఉంది కాబట్టి యాడ్వర్బ్గా మనం భావిస్తున్నాము. రైట్, అయితే ఏదైతే అన్అవాయిడబుల్, అవాయిడ్ చేయలేము. రైట్, అన్అవాయిడబుల్. రైట్, విచ్ కెనాట్ బి ఎస్కేపబుల్. రైట్ మా, దాని నుంచి తప్పించుకోలేము. రైట్, అన్అవాయిడబుల్ అని వస్తుంది. లేదా సర్టెన్ టు హ్యాపెన్ అని కూడా అంటారు. సర్టెన్ టు హ్యాపెన్, అది జరిగి తీరుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఏదైతే ఆపలేందో దాన్ని ఇన్ఎవిటబుల్ అంటారు. రైట్ మా, ఇన్ఎవిటబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే మరణము తప్పంది, అది ఎవరు కూడా అవాయిడ్ చేయలేరు. అది అందరూ అంటే వెన్ ఐ సే అందరూ రైట్ మా, అది టైం వచ్చినప్పుడు అది ఇన్ఎవిటబుల్ అని అంటారు. సో ఆ విధంగా మనం మీనింగ్ తీసుకుంటాము. రైట్, సో అన్అవాయిడబుల్ లేదా సర్టెన్ టు హ్యాపెన్ అనేది మరి మీనింగ్ వస్తుంది. రైట్, సో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. రైట్, సో ద బాయ్స్ did something bad. The boys did something bad. So punishment to them is inevitable. Right, వాళ్ళు తప్పించుకోలేరు, పనిష్మెంట్ నుంచి తప్పకుండా వాళ్ళు తప్పించుకోలేరు అనేది ఇన్ఎవిటబుల్ అంటారు. రైట్, సో ఈ విధంగా మరి మొత్తానికి మనల్ని ఇన్సెజెంట్కు రైట్ ఇన్సెజెంట్లీకి మీనింగ్ అడిగాడు, సిమిలర్ మీనింగ్ అడిగాడు కాబట్టి
కంటిన్యూస్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విచ్ ఇస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. రైట్, సిమిలర్ మీనింగే అడిగాడమ్మా. రైట్, సో డెట్రిమెంటల్, దీనికి సినోనిమ్స్ ఉన్నాయమ్మా చాలా. రైట్, యాక్చువల్గా దీని మీనింగ్ వచ్చేసి మనకు హార్మ్ఫుల్ అవుతుంది. రైట్, హార్మ్ఫుల్ కరెక్ట్ అవుతుంది. మరి మనము దీన్ని ఇంకొన్ని పదాలతో కూడా చెప్తాము. ఏంటి అంటే డెట్రిమెంటల్, పర్నిషియస్, PERNICIOUS, పర్నిషియస్. డెట్రిమెంటల్ అన్నా పర్నిషియస్ అన్నా, మరియు రైట్ మా ఇనిమికల్, INIMICAL, ఇనిమికల్ అన్నా కూడా హార్మ్ఫుల్ అనే అర్థం వస్తుంది. ఇవన్నీ కూడా వాటికి సినోనిమ్స్గా పనిచేస్తున్నాయి. రైట్, నెక్స్ట్ నాక్షియస్. ఏంటమ్మా అది? నాక్షియస్ అన్నా కూడా మరి హార్మ్ఫుల్ అనే అర్థమే వస్తుంది. రైట్, అండ్ ఇంకొక పదం కూడా ఉంటుంది, డెలీటరస్. రైట్ మా, డెలీటరస్. డిలీట్ గుర్తుంటుంది కదా, DELET, డెలీట్ రస్. రైట్, హార్మ్ఫుల్. ఏదైనా డెలీట్ అవుతుంది అని అంటే ఇది హార్మ్ఫుల్. రైట్, సో ఆ విధంగా అర్థం చేసుకోండి. రైట్, డెట్రిమెంటల్కు మరి దానికి అవే అర్థాలు ఇచ్చే పదాలు ఏంటి అని అంటే నాక్షియస్, ఇన్మికలు, పర్నిషియస్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ మా, ఇది మనకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పర్నిషియస్, నాక్షియస్, డెలీటరస్. రైట్, సో అఫ్ కోర్స్ రైట్, మరి డెట్రిమెంటల్కు మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏమడిగాడు? సిమిలర్ మీనింగ్ అడిగాడు కాబట్టి హార్మ్ఫుల్. రైట్, ఇంజూరియస్, ఇది కూడా వస్తుంది అర్థము. రైట్, అయితే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ పదాలతో మనము TO2 అనే ప్రిపోజిషన్ వాడతాము జనరల్గా. గుర్తుపెట్టుకోండి, పర్నిషియస్ టు, డెట్రిమెంటల్ టు, హార్మ్ఫుల్ టు, ఇంజూరియస్ టు, ఎక్సెట్రా. రైట్, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. దీనికి ప్రిపోజిషన్ TO2 వస్తుందమ్మా. రైట్, సో ప్రిపోజిషన్ TO2 వస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి డిప్లోరబుల్, డిస్గ్రేస్ఫుల్ అంటే గనక రైట్, డిప్లోరబుల్, డిస్గ్రేస్ఫుల్ రెండు ఒకటే అమ్మా, మీనింగ్స్ రెండు కూడా ఒకటేను. మరి డిప్లోరబుల్, డిస్గ్రేస్ఫుల్ అంటే రైట్, అన్యాక్సెప్టబుల్, యాక్సెప్ట్ చెయ్యదగింది కాదు, అన్యాక్సెప్టబుల్. డిప్లోరబుల్, సచ్ బిహేవియర్ ఈజ్ డిప్లోరబుల్. సచ్, అలాంటి బిహేవియర్ డిప్లోరబుల్. రైట్, సో సచ్ బిహేవియర్ ఇస్ డిప్లోరబుల్ అంటే ఏంటమ్మా, ఆర్ డిస్గ్రేస్ఫుల్ అని అంటే ఏంటి? అన్యాక్సెప్టబుల్, అది యాక్సెప్ట్ చేయదగింది కాదు. రైట్, సో ఈ విధంగా మనము మీనింగ్స్ తీసుకుంటాము. ఫండమెంటల్ అంటే ఏంటమ్మా, బేసిక్, విచ్ ఈస్ ప్రైమరీ. రైట్, సో ఆ విధంగా ఫండమెంటల్ తీసుకుంటాము. సో డెట్రిమెంటల్కు ఆన్సర్ ఏమైంది? హార్మ్ఫుల్. రైట్, సో ఇవన్నీ కూడా అవే అర్థాలు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, question number 3. Choose the antonym of the underlined word in the sentence. Right, Mas? So you know what antonym is, right? Antonym ante opposite, right? So parts of the city continue to flourish. అంటే సిటీ యొక్క భాగాలు, అంటే సిటీ యొక్క పార్ట్స్ అంట, రైట్ మా, సిటీ యొక్క కొన్ని డివిజన్స్ లేదా ఆ భాగాలంట అవి కంటిన్యూ టు ఫ్లోరిష్ అంట. రైట్ మా, సో అవి కంటిన్యూ అవుతున్నాయంట ఏది? ఫ్లోరిష్ అవ్వడానికి. మరి ఫ్లోరిష్ అంటే ఏంటి? డెవలప్ అని అర్థము. రైట్, ఫ్లోరిష్ అంటే ఫ్లోరిష్, డెవలప్ అని అర్థము, లేదా ప్రాస్పర్ అని కూడా అంటారు. ఏమంటారమ్మా? డెవలప్ లేదా ఫ్లోరిష్ అంటే ఏంటమ్మా? ప్రాస్పర్ అవుతుంది, డెవలప్ అవుతుంది. మరి దీనికి యాంటోనిమ్ ఆపోజిట్ అడిగాడు కదా. రైట్, మరి డిస్మిసా, అట్రాక్టా? రైట్ మా, అట్రాక్ట్ అయితే కాదు. రైట్, సో అట్రాక్ట్ కాదు, డెవలప్ కాదు. మరి ఇవి అట్రాక్ట్, ఈ డెవలప్ అనేది మనకు అవి సినోనిమ్స్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి, అవునా? రైట్, సో ఆఫ్ కోర్స్ మరి డెవలప్ అయితే కంప్లీట్గా అదొక సినోనిమ్ అవుతుంది, అట్రాక్ట్ అనేది వేరే సెన్స్లో మనం వాడతారు అని మీకు తెలుసు. అయితే డిస్మిస్ అన్నా కావాలి, డిటోరియేట్ అన్నా కావాలి. డిస్మిస్ చేయడం అంటే ఏంటమ్మా? రిజెక్ట్ చేయడము, ఒప్పుకోకపోవడము. రైట్, కానీ ఫ్లోరిష్గా మీనింగ్ అంటే ఆ ఫ్లోరిష్కి ఆపోజిట్ అది కాదు కదా. ఫ్లోరిష్ అంటే ఏంటమ్మా? డెవలప్ అవుతూ ఉండడము అనేది ఫ్లోరిష్. అంటే క్షీణించిపోతూ ఉండడము అని అంటే డిటోరియేట్ అంటారు. వర్సన్, టు బికమ్ వర్సన్ అంటే ఇంకా దిగజారుతూ ఉండడము. రైట్, ద ఎయిర్ బికమ్స్ డిటోరియేటెడ్ అంటారు. రైట్, ద ఎయిర్ ఫర్ ఎగ్జాంపుల్ సో మొన్న ఢిల్లీలో పొల్యూషన్ జరిగింది ఒక 2 years బ్యాక్. పొల్యూషన్ మీద చాలా సివియర్
రైట్ మా, వాయిస్ పైకి లేసింది. కాకపోతే అక్కడ ద ఎయిర్ క్వాలిటీ, రైట్, ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ గెటింగ్ డిటోరియేటెడ్ అన్నాడు. డిటోరియేటెడ్ అంటే క్రమంగా తగ్గుతూ ఉంది, ఇంకా వర్సన్ అవుతూ ఉంది, రైట్. సో ఆ విధంగా డిటోరియేట్ అని వాడతారు. మరి దీనికి ఆపోజిట్ ఫ్లోరిష్కు ఏంటమ్మా? డిటోరియేట్. ఫ్లోరిష్ అంటే డెవలప్ చేసుకోవడము, డిటోరియేట్ అంటే తగ్గిస్తూ ఉండడము, రైట్, క్షీణిస్తూ ఉండడము, రైట్. సో ఆ విధంగా మనము దీనికి యాంటోనిమ్ చూసాము, డిటోరియేట్ అవుతుంది, రైట్. వర్సెన్ అమ్మా, రైట్, వర్సెన్. నెక్స్ట్, choose the antonym of the underlined word in the sentence అన్నాడు, రైట్. his answers are obscure. obscure అంటే it is obscure, I cannot read or I cannot understand. it is obscure గా ఉంది, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, రైట్. అంటే అన్క్లియర్గా ఉంది అంటారు. ఏదైతే అన్క్లియర్గా ఉంటుందో, రైట్ మా, ఏదైతే అన్క్లియర్గా ఉంటుందో దాన్ని మనం అబ్స్క్యూర్ అంటాము. దీనికి ఇంకొక పదము సినోనిమ్ కూడా ఉంటుంది, అబ్స్ట్రూజ్, రైట్ మా, అబ్స్ట్రూజ్. అబ్స్ట్రూజ్ అన్నా కూడా అన్క్లియర్, డిఫికల్ట్గా ఉంది, రైట్. అన్క్లియర్గా ఉంది అంటే డిఫికల్ట్గా ఉంది అని అంటారు, రైట్. సో మరి ఈ విధంగా మనం చెప్తాము. మరి ఆబ్స్క్యూర్, అన్క్లియర్ అన్నప్పుడు దీని ఆపోజిట్ అడిగాడు కదా, క్లియర్ అవుతుంది, రైట్. when I say it is obscure, it is unclear. లేదా దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ క్లియర్, అది క్లియర్గానే ఉంది, దానికి ఆపోజిట్ అవుతుంది, రైట్. సో ఈ విధంగా మిగతా పదాలు నోన్ అంటే తెలుసుకోవడం, ఈజీ అంటే హార్డ్గా లేదు, టఫ్గా లేదు, రైట్. సో డిఫికల్ట్, రైట్. సో దీనికి సిమిలర్ మీనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, అవునా, రైట్. నెక్స్ట్ మా, సో యాంటోనిమ్ అడిగాడు కదా, క్లియర్గా చూడండి. ఎందుకంటే ఓసారి మనము డైరెక్షన్ చదవకుండానే, దో మనకు ఆప్షన్ ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా డైరెక్షన్ చూడకుండానే మనము, రైట్ మా, సో కేర్ఫుల్గా ఉండాలి, రైట్. నెక్స్ట్, డైరెక్షన్ చదవడంలో. నెక్స్ట్ మా, క్వశ్చన్ నెంబర్ 5, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు, రైట్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. అడమెంట్, రైట్ మా, ADEME ఏంటి ఉంది? ఓ ఉంది, ఓ ఉంది, రైట్. అంటే ADO ఉంది, ADO ఉంది. అడమెంట్ అనేది ADA, అడా, MANT, మ్యాంట్, అడమెంట్. అడమెంట్ అంటే ఎవరిని అడమెంట్ అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సే, డోంట్ టాక్ టు హిమ్, అతనితో మాట్లాడకు. హీఈస్ అడమెంట్. హీఈస్ అడమెంట్ అంటే అతను ఇమ్మూవబుల్, ఎటువంటి అతను ఒపీనియన్ చేంజ్ చేసుకోడు, అతనితో మాట్లాడకు, వృధా. హీఈస్ అడమెంట్, రైట్. సో అన్మూవబుల్, రైట్, అన్మూవబుల్, రైట్ మా, అన్మూవబుల్ లేదా రైట్, అన్షేకబుల్, రైట్, అన్షేకబుల్. ఇంకా చెప్పాలంటే దీని మీనింగ్ చెప్పాలి అంటే, రైట్, ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. మరి వన్ హూ డస్ నాట్ చేంజ్ హిజ్ ఒపీనియన్ అంటే అతన్ని ఎంత మాట్లాడినా కూడా అతను పట్టుకుంది అదే కరెక్ట్ అంటాడు, అతని ఒపీనియన్ మార్చుకోడు, రైట్. ఇది కొంత నెగిటివ్ సెన్స్లో కూడా వాడుతూ ఉంటారు, అడమెంట్, రైట్. అడమెంట్, అతని ఒపీనియన్ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోడు, రైట్. ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా కూడా ఇదే కరెక్ట్ అన్నా కూడా లేదు, రైట్. నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే అది అడమెంట్ అంటారు, విచ్ ఈస్ అన్షేకబుల్, రైట్ మా. ఈ విధంగా మనం చెప్తాము. నెక్స్ట్, సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏమవుతుందమ్మా? అడమెంట్, ADMANT, అడమెంట్ ఫెల్లో అంటారు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటున్నాడు, రైట్ మా. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటున్నాడు. FISION ఉంది, రైట్. సో ఫిజన్ అంటే డబుల్ S వస్తుంది జనరల్గా, రైట్. సో డబుల్ S వస్తుంది కాబట్టి, రైట్, మనకు ON, ఫిజన్, ON, రైట్. ఏదైనా శబ్దంలో ఫిజన్ లేదా ఆర్గనైజేషన్, రైట్, ఇంప్రూవైజేషన్, రైట్, ION వస్తుంది చివరిగా, రైట్. సో కాబట్టి ION ఎక్కడ ఉంది? ION ఇక్కడ ఉంది, ఇది రాంగ్, ION ఇక్కడ ఉంది, కానీ డబుల్ S ఎక్కడ ఉందమ్మా? ఎస్, ఫిజన్, రైట్. సో వెన్ ఐ సే ఫిజన్, రైట్ మా, సో దీని మీనింగ్ ఏంటి అంటే మనకు, రైట్, దీని మీనింగ్ వచ్చేసి, రైట్ మా, దీని మీనింగ్ వచ్చేసి డివిజన్ అంటారమ్మా. డివిజన్, రైట్, డివిజన్, రైట్. సో ఏదైనా మనం డివైడ్ చేస్తున్నాము పార్ట్లుగా అంటే కనుక, రైట్.
సో డివిజన్ అంటారు, విచ్ ఈస్ యువర్ ఫిజన్, రైట్? నెక్స్ట్, యువర్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ ఇస్, రైట్? సో చూస్ ది అప్రోప్రియేట్ ప్రపోజిషన్ అన్నాడు, రైట్ మా? అప్రోప్రియేట్ ప్రపోజిషన్ ఏమన్నాడు? ద మషిన్ ఈజ్ గ్యారంటీడ్ ఫర్ అ ఇయర్ డాష్ ఫ్యాకల్టీ వర్క్మ్యాన్షిప్ అన్నాడు. అయితే ఇక్కడ మనము జనరల్గా ఎలా ఆలోచిస్తున్నాము? మెషిన్కు గ్యారంటీ ఇచ్చారంట, 1 సంవత్సరం మెషిన్కు గ్యారంటీ ఇచ్చారంట, ఫ్యాకల్టీ వర్క్మ్యాన్షిప్, రైట్ మా? సో ఆ వర్క్మ్యాన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే కనుక దానికి గ్యారంటీ ఇచ్చారు అని చెప్తున్నాడు, అవునా? అయితే మనం అగైనెస్ట్ అంటే విరుద్ధంగా ఎందుకు వస్తుంది అనుకొని మనం విత్తు పెడుతున్నాము, కానీ గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇన్ష్యూర్ వచ్చిన, రైట్ మా? ఇన్ష్యూర్ వచ్చిన, గ్యారంటీ వచ్చిన, రైట్ మా? దాని తర్వాత ప్రిపోజిషన్ అగేన్స్ట్ వాడతారు. ఇన్ష్యూర్డ్ అగేన్స్ట్, గ్యారంటీడ్ అగేన్స్ట్ అంటే టు గివ్ ప్రొటెక్షన్, టు గివ్ ప్రొటెక్షన్ అంటే టు ప్రొటెక్ట్ సమ్వన్ ఫ్రమ్ సంథింగ్ బ్యాడ్, రైట్ మా? సంథింగ్ బ్యాడ్ అంటే టు గివ్ ప్రొటెక్షన్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. టు గివ్ ప్రొటెక్షన్, ఇన్ష్యూర్డ్ అగేనెస్ట్ లేదా గ్యారంటీడ్ అగేనెస్ట్. అగేనెస్ట్ అంటే విరుద్ధం అని కూడా వస్తుంది, దానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సే, నేను ఇది వాల్ అనుకోండి, రైట్? ఇలా నిల్చున్నాను, అప్పుడు మీరు అంటారు ఏ ఈ స్టాండింగ్ అగేన్స్ట్ ద వాల్ అంటే దానికి ఈ దిశగా ఇలా రెస్ట్ తీసుకొని ఒక కాలు ఇలా పెట్టుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సే, ఒక ల్యాడర్ ఉందమ్మా, నిచ్చెన గోడకు పెట్టారు, రైట్? సో ద ల్యాడర్ ఈజ్ అగేన్స్ట్ ద వాల్, రైట్? ఆ సపోర్ట్గా తీసుకున్నది అని కూడా చెబుతారు, రైట్? సో కాబట్టి రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ష్యూర్డ్ అగేన్స్ట్, గ్యారంటీడ్ అగేన్స్ట్, ఇన్ష్యూర్డ్ తర్వాత గ్యారంటీ తర్వాత అగేన్స్ట్ వాడండి అంటే ప్రొటెక్షన్ ఇవ్వడము అని అర్థము, రైట్? సో ఈ విధంగా మనము ప్రిపోజిషన్ ఆఫ్ కోర్స్ అగేన్స్ట్ అవుతుంది, రైట్? నెక్స్ట్, చూస్ ద అప్రోప్రియేట్ ప్రపోజిషన్ అన్నాడు. చూస్ ది అప్రోప్రియేట్ ప్రపోజిషన్, రైట్? సో మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? మనకు ఇది చదువుతుంటాం, ఐ వాజ్ యాంగ్రీ డాష్ హిస్ బిహేవియర్. అతని బిహేవియర్ పైన యాంగ్రీగా ఉన్నాను, కాబట్టి ఆన్ ఉండాలి, ఆన్ అయితే లేదు. మరి ఫ్రమ్ హిస్ బిహేవియర్, ఎట్ హిస్ బిహేవియర్, ఇక్కడ ఆన్ వస్తే ఆన్ పెట్టేవాళ్ళే మీరు, కానీ గుర్తుపెట్టుకోండి, యాంగ్రీ అనే పదముతో, రైట్ మా? యాంగ్రీ అనే పదముతో, తర్వాత అన్నాయిడ్ అనే పదముతో, రైట్ మా? అన్నాయిడ్ అనే పదముతో, వెక్స్డ్ అనే పదముతో మనము 2 ప్రిపోజిషన్లు వెళతాయి. అంటే యాంగ్రీ లేదా అన్నాయిడ్ లేదా వెక్స్డ్ పర్సన్కి రిలేటెడ్గా వాడాడు అంటే విత్ అనే ప్రిపోజిషన్ వాడండి. అలానే పర్సన్కి కాకుండా విషయానికి, అంటే వాని బిహేవియర్కు మనము, రైట్? పర్సన్ కాకుండా వాడు చేసే పనికి, రైట్? కోపపడ్డాము, ఇరిటేట్ అయ్యాము, రైట్? అన్నప్పుడు ఇరిటేట్ అని కూడా వస్తుందమ్మా, ఇరిటేటెడ్, రైట్? వచ్చినప్పుడు మరి విషయానికి వచ్చినప్పుడు ఏం వాడతాము అంటే ఎట్ వాడాలి. ఏం వాడాలి? ఎట్ వాడాలి. ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఐ వాజ్ యాంగ్రీ, ఎట్టా విత్తా అయితే ఎట్ రావచ్చు, విత్ రావచ్చు, కానీ ఇక్కడ బిహేవియర్ పర్సన్తో కాకుండా పర్సన్ యొక్క విషయానికి, రైట్? సో కాబట్టి ఏం వాడతాము? ఎట్ వాడతాము. అదే ఇక్కడ రాము అని రాశాను, రాము, అప్పుడు ఐ వాజ్ యాంగ్రీ ఎట్ రామువా? కాదు, ఐ వాజ్ యాంగ్రీ విత్ రాము. గుర్తుపెట్టుకోండి, విత్ వస్తుంది, రైట్? సో అదే ఇక్కడ చూడండి, మా పాజిటివ్ వర్డ్స్ వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సే గుడ్, కైండ్, రైట్? సింపథెటిక్, కంపాషనేట్, రైట్? ఇవన్నీ పాజిటివ్ పదాలు. పాజిటివ్ పదాలతో పర్సన్కి రిలేట్ చేస్తే కనుక TO2 వాడండి. ఎందుకంటే TO2 అనేది రిసిపెంట్ కోసం వాడతాము. ఎవడైనా రిసీవ్ చేసుకుంటున్నాడు అంటే TO2 వాడతాము. ఐ ఆమ్ గుడ్ టు రాము, ఐ ఆమ్ గుడ్ టు యూ, ఐ ఆమ్ కైండ్ టు యూ, రైట్? అదే ఐ ఆమ్ యాంగ్రీ విత్ యూ, ఐ ఆమ్ వెక్స్డ్ విత్ యూ, ఐ ఆమ్ ఇంపేషెంట్ విత్ యూ, రైట్? ఇవన్నీ అసహనాలు, ఎందుకంటే వీటిని కోరుకునేవాడు ఎవడు ఉండడు కాబట్టి, అంటే ఇవి ఈ నెగిటివ్స్ ఇంకోనికి రీచ్ కావు, రైట్? సో నెగిటివ్స్ ఉన్నప్పుడు మనము, అందుకే మనం జనరల్గా పర్సన్తో వచ్చినప్పుడు విత్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఐ వాజ్ యాంగ్రీ, రైట్? అన్నాయిడ్, వెక్స్డ్, ఇరిటేటెడ్, ఇంపేషెంట్, రైట్? సో ఈ విధంగా ఫ్రస్ట్రేటెడ్, రైట్? ఇవన్నీ కూడా సినోనిమ్స్గా పనిచేస్తాయి, మీరు గుర్తుపెట్టుకోండి. పర్సన్తో వచ్చినప్పుడు విత్, అదే విషయానికి వచ్చినప్పుడు ఎట్ వస్తుంది, రైట్? నెక్స్ట్, అదే ఇంకొన్ని పదాలు ఇస్తాను, రైట్ మా?
మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జెలసీ అనేది ఒకటి ఉంటుంది, జెలస్ ఉంటుంది, రైట్ మా. జెలస్ అంటే రైట్ మా నౌన్గా పరిగణిస్తాము. జెలసీ అంటే రైట్, జెలసీ అంటే ఇది మనకు అడ్జెక్టివ్గా పరిగణిస్తాము, రైట్. సో ఈ హ్యాజ్ రైట్ మా. సో మరి ఇది చూడండి, జెలస్ అన్నాము కదా, ఐమ్ సారీ రైట్ మా. సో ఇక్కడ ఓయుఎస్తో ఉంది కదా, ఓయుఎస్తో ఉన్నది అడ్జెక్టివ్ అవుతుంది, అఫ్ కోర్స్ ఇది నౌన్ అవుతుంది. ఇక విషయానికి వచ్చే వరకు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, రైట్. ఎస్, సో వెన్ ఐ సే దిస్ రైట్ మా, జెలస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. అది జెలసీ అనేది ఏమవుతుందమ్మా, నౌన్ అవుతుంది. ఎస్వైతో ఎండ్ అయ్యి నౌన్స్ అని తెలుసు, ఓయుఎస్తో అడ్జెక్టివ్. అయితే విషయానికి వచ్చే వరకు రైట్, హీ ఈజ్ జెలస్ ఆఫ్ అంటారు, జెలస్ ఆఫ్, రైట్. హీ హ్యాస్ జెలసీ ఫర్ అంటారు, ఏమంటారు, ఫర్. జెలసీ అనే పదముతో ఫర్ వాడతాము, రైట్. జెలస్ అనే పదముతో ఏం వాడతాము, ఓఎఫ్ ఆఫ్ వాడతాము. అలానే రైట్, ఎన్విఎస్ రైట్ మా, ఎన్విఎస్ ఉంటుంది, రైట్. ఇంకొకటి ఎన్వి ఉంటుంది, ఏముంటుందమ్మా, ఎన్వి. he is envious of అంటాము, రైట్ మా, he is envious of my success, రైట్. రెండు సిమిలర్ అర్థాలు ఉంటాయి, రైట్. he has envy for ఉంటుంది, ఓయుఎస్తో ఎండ్ అయ్యేది ఏమన్నాను, అడ్జెక్టివ్ అన్నాను. సో he has envious of, jealous of, envious of, jealousy for, envy for, ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్. అలానే డిజైర్, రైట్, వాంఛ. డిజైర్ ఉంటుంది, డిజైరస్ ఉంటుంది, ఏముంటుంది, డిజైరస్. మరి అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి ఈ హ్యాస్ డిజైర్ ఫర్ అంటాము, ఇదేమంటాము, డిజైరస్ ఆఫ్ అంటాము. ఇవి ఈజీ టు రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయి. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, రైట్. సో అన్నీ కూడా వినడానికి ఒకేలాగా ఉంటాయి, బట్ ఈజీ టు రిమెంబర్, రైట్. సో ఎస్, నెక్స్ట్ ఆన్సర్ ఏమైంది 8th క్వశ్చన్కు 8. ఇవి ఏంటంటే ప్రిపోజిషన్స్ కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి, అందుకే వాటిని ఒక పదం వచ్చినప్పుడు ఒక 4-5 పదాలతో ప్రిపోజిషన్స్ ఏమొస్తాయి అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తెలుగులో నుంచి ట్రాన్స్లేట్ చేస్తే చాలా ఇబ్బంది జరుగుతుందమ్మా, రైట్. గుర్తున్నట్టే ఉంటాయి, మళ్ళీ కొన్ని రోజులు పోగానే మర్చిపోతాం. అందుకే అవన్నీ సెట్ ఆఫ్ వర్డ్స్గా నేర్చుకుంటూ ఉండాలి, రైట్. సో అప్పుడే మనకు కొంత అవి అలవాటు అవుతాయి, లేదు అంటే ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 మా. సో ఏం అడిగాడు చూడండి, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడిగాడు, రైట్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు, రైట్. మరి ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ షుడ్ అచీవ్ టు, రైట్. ఫీలింగ్ అనేది ఏం ఫీలింగ్, ఇండియన్నెస్ అనే ఒక భావము అంట, ఇండియన్నెస్ అనే భావం అంట. అంటే ఇండియన్నెస్ ఏంటంటే మేమంతా ఒకటే అనే భావం అంట. అచీవ్ చెయ్యాలంట. ఏం అచీవ్ చెయ్యాలి అనేది లేదు ఇక్కడ. ఫీలింగ్ అచీవ్ చేస్తుందా, ఫీలింగ్ అచీవ్ చేయబడుతుందా అంటే వీ షుడ్ అచీవ్ ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్. అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఉండకూడదు. అంటే మనము అచీవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, దీంట్లో మీనింగ్ అంత ఈజీగా అర్థం కాదు, అంటే అంత ఈజీగా క్వశ్చన్ లేనప్పటికీ కూడా అర్థము ఉందమ్మా, రైట్. ఇప్పుడు మనం చూద్దాం. we should achieve ఏం అచీవ్ చేసుకోవాలి, ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్. దేని కొరకు, టు ప్రిజర్వ్ ఏంటమ్మా, టు ప్రిజర్వ్ ఏం ప్రిజర్వ్ చేసుకోవడానికి, మన యూనిటీని, ఐకమత్యాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి. ఆ ఫీలింగ్ ఆఫ్ రైట్ మా, ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్, అంతా ఒకటే, భారతీయులమంతా ఒకటే అనేది మరి ఆ యూనిటీని ప్రిజర్వ్ చేసుకోవడానికి రైట్ మా మనము అచీవ్ చేసుకోవాలంట. ఏం అచీవ్ చేసుకోవాలి, ఫీలింగ్ ఆఫ్. అయితే ఇది ఉండాలి, కానీ ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ షుడ్ అచీవ్ అంటున్నాడు. అంటే ద ఫీలింగే అచీవ్ చేసుకోవాలా, అచీవ్ చెయ్యాలా? ఫీలింగ్ అచీవ్ చేయకూడదు, మనం అచీవ్ చేయాలి. ఏంటి, ఫీలింగ్ను. అంటే ఇది రాంగ్ అవుతుంది. మరి దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందో చూడండి. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, షుడ్ అచీవ్ అనేది వర్బ్ అవుతుంది. వి షుడ్ అచీవ్ వాట్, ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అనగా దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాసుకోవచ్చు. ఎలా, ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ షుడ్ బి అచీవ్డ్. ఎక్కడుంది,
ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ షుడ్ బి అచీవ్ ఉంది. V1 100% వాడకూడదు బి రూపాలతో. యాము గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టెక్నిక్. మళ్ళీ అందరు గుర్తుపెట్టుకోండి, ఏంటది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏఎం యాము, ఈజు, ఆరు, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇవన్నీ కూడా బి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, బి రూపాలు అంటారు. ఈ బి రూపాలతో అమ్మ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కు, ఈజీ ట్రిక్ ఇది. యాక్చువల్గా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో దాదాపు 80% ఈ ట్రిక్స్ పనిచేస్తాయి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీరు క్వశ్చన్స్ వచ్చాయి అంటే రైట్. సో ఇది గ్రామటికల్గా అడిగాడు, మరి ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇన్వాల్వ్ చేశాడు ఇందులో రైట్. సో అయితే వీటి తర్వాత వర్బ్ వాడాల్సి వస్తే V1 వాడకూడదు, V1తో ఉన్న ఎస్ లెటర్ ఉండే పదాన్ని వాడకూడదు, V2 వాడకూడదు, V3 వాడాలి లేదా V4 వాడాలి. V3 అనేది ప్యాసివ్ వాయిస్లో ఉండాలి, యాక్టివ్ వాయిస్లో మరి V4 ఉంటుంది, అనగా V4 అనేది ప్యాసివ్ వాయిస్లో వాడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ ఏమవుతాడంటే కొన్ని సందర్భాల్లో వర్బ్ V2 అవే ఉంటాయి, V3 ఉంటాయి. అప్పుడు తప్పకుండా దాని ముందు బి రూపాలు వచ్చినాయంటే V3 వాడతాం. అర్థమవుతుంది కదా రైట్. సో ఈ విధంగా మరి ఆ V3గా చూస్తాం. ఇది టెక్నిక్ గుర్తుపెట్టుకోండి రైట్. సో ఇక్కడికి వచ్చే వరకు రైట్, అచీవ్ అనేది షుడ్ బి అచీవ్ అనేది V1 100% వాడకూడదు. ఈ క్వశ్చన్ చూడకుండానే, అంటే క్వశ్చన్ చదవకుండానే, ఏం క్వశ్చన్ ఇచ్చాడు చదవకుండానే ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు, అవునా. నెక్స్ట్ మళ్ళీ యూనిట్స్ అన్నాడు. ఏం యూనిట్స్? అవి ఏమన్నా యూనిట్స్ అంటే ఏమైనా పార్ట్స్ ఉన్నాయా? యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఆర్గనైజేషన్స్ అన్నాడా రైట్ మా? సో ఏదైనా సిస్టమ్ అన్నాడా? ఏమీ లేదు. యూనిటీ అనేది సెన్స్ వస్తుంది రైట్. ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ రైట్ మా. ఇప్పుడు నేను అంటాను హ్యాపీ అన్నాను రైట్ మా, హ్యాపీ ప్లస్ నెస్. ఇప్పుడు నేను హ్యాపీనెస్ అని ఇట్లా విడగొట్టి రాస్తానా? రాయలేను. హ్యాపీనెస్ HAPPI ఇది ఒక పదంగా రాస్తాము రైట్. ఈ సఫిక్స్ యాడ్ చేసేటప్పుడు ఒకటే పదంగా రాయాలి రైట్. అయితే సో ఇది రాంగ్గా మనం పరిగణించినాము రైట్. షుడ్ బి అచీవ్డ్ ఫర్ ప్రిజర్వ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సార్ మరి ఇది బాగానే ఉంది కదా, సరే ఇక్కడ తప్పు ఉన్నది, మరి నెస్ వస్తే ఇది కరెక్ట్ అవుతుంది అంటే రెండు పక్క పక్కన వస్తే ఓకే చూద్దాము. షుడ్ బి అచీవ్డ్ ఫర్ ప్రిజర్వ్. అయితే ఫర్ అనేది ప్రిపోజిషన్ అవుతుందమ్మా. ప్రిపోజిషన్ తర్వాత గుర్తుపెట్టుకోండి, వర్బ్ వాడాల్సి వస్తే అది జనరల్గా V1 ING ఫామ్ వస్తుంది. ఏమొస్తుంది? V1 ING. అయితే సార్ మరి ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ షుడ్ బి అచీవ్డ్ ఫర్ ప్రిజర్వింగ్ అంటే కరెక్ట్ అవుతుందా? సరే యూనిట్స్ అని పోయింది, అవర్ యూనిటీ అని అనుకుందాము. మరి యూనిటీ వచ్చినా కరెక్ట్ అవుతుందా సార్ అంటే అయినా తప్పు అవుతుంది. ఫర్ ప్రిజర్వింగ్ అవ్వకూడదు. ఎందుకు అంటే ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ షుడ్ బి అచీవ్డ్ ఫర్ ప్రిజర్వింగ్ అంటే మనం ఏమన్నాము, ఆ ఫీలింగ్ అనేది అచీవ్ చేయబడాలంట. ఎందుకు? ప్రిజర్వ్ చేసుకున్నందుకు కాదు. ఫర్ ప్లస్ V1 ING అంటే పాస్ట్ చెప్తుంది, అచీవ్ చేసుకున్నందుకు. ఫర్ ఎగ్జాంపుల్సే ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ గివింగ్. ఫర్ ప్లస్ V1 ING ఎప్పుడు వాడాలి అంటే పాస్ట్లో జరిగిన దానికి చెప్పడానికి ఇప్పుడు వాడతాము. థ్యాంక్స్ ఫర్ గివింగ్, ఇచ్చినందుకు థ్యాంక్స్. నిన్ను గుర్తుపెట్టుకుంటాను ఫర్ హెల్పింగ్. ఐ రిమెంబర్ యూ ఫర్ హెల్పింగ్ మీ. టు హెల్ప్ మీ కాదు, ఫర్ హెల్పింగ్. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఉన్న దానికోసము, గతంలో చేసిన దానికి ఇప్పుడు మీరు చెప్తున్నారంటే ఫర్ ప్లస్ V1 ING వాడండి. లేదు ఇప్పుడు జరగాలి అంటే 2+ వర్బ్ వాడండి. 2+ వర్బ్ అనేది ఫ్యూచర్ చెప్తుంది. అంటే ఏ కాలంలోనైనా ఫ్యూచరే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్సే రైట్ మా, ఫర్ ఎగ్జాంపుల్సే ఐ డిసైడెడ్ టు గో. ఐ డిసైడెడ్ ఫర్ గోయింగ్ కాదు, ఐ డిసైడెడ్ టు గో. నేను డిసైడ్ అయ్యాను వెళ్ళడానికి, డిసైడ్ అవుతాను, దీని తర్వాత ఫ్యూచర్ యాక్టివిటీ టు గో రైట్. అదే ఐ అడ్మైర్డ్ యూ, మిమ్మల్ని అడ్మైర్ చేశాను, గుర్తుపెట్టుకున్నాను, కీర్తించాను. ఐ అడ్మైర్డ్ యూ, నిన్ను ఎందుకు గుర్తుపెట్టుకుంటాను? నువ్వు ఏదో గతంలో చేస్తే. ఐ అడ్మైర్డ్ యూ టు హెల్ప్ కాదు, ఫర్ హెల్పింగ్. ఏంటి మాది? ఫర్ హెల్పింగ్ రైట్. సో అలా గుర్తుపెట్టుకోండి. సో సరే ఇది రాంగ్ అయిపోయింది ఎన్ని విధాలుగా చూసినా. నెక్స్ట్ రైట్ మా, డి అనేది చూద్దాం. ద ఫీలింగ్ ఆఫ్, మళ్ళీ రైట్ మా, యాక్చువల్గా ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ ఇది ఒక పదంగా రాయాలి. 3 ఎలిమినేట్ అయితే మరి 4th ఉందా ఆన్సర్? 4th అంటే ఇండియన్నెస్ అనేది ఇలా సపరేట్గా రాయకూడదు, ఇండియన్నెస్ వస్తుంది. ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ షుడ్ బి అచీవ్డ్ టు ప్రిజర్వ్ చేసినందుకు అంటే ఫర్ ప్రిజర్వింగ్ వస్తుంది. మనం ప్రిజర్వ్ చేసే అందుకే ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ షుడ్ బి అచీవ్డ్. ఎవరి చేత? బై అస్. ఎవరి చేత? ఇది అండర్స్టూడ్ అమ్మా, మనమే అచీవ్ చేసుకోవాలి అంతే కదా, మన చేత అచీవ్ చేయబడాలి. ఏంటి? ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్. ఇది అండర్స్టూడ్ కాబట్టి రాయరు, అవసరం లేదు.
ఇది రాయకుండా అండర్స్టూడ్ అవుతుంది, రైట్? సో ఆ ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ అచీవ్ చేయబడాలి. దేని కొరకు? కోర్స్ యూనిట్స్ కాదమ్మా, ఇక్కడ యూనిటీ ఉండాలి. ఫర్ టు ప్రిజర్వ్ అవర్ యూనిటీ, రైట్? మన యూనిటీని, ఐకమత్యాన్ని, రైట్, ప్రిజర్వ్ చేసుకోవడానికి యాక్చువల్గా రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్, రైట్? సో ద ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ ఇక్కడ రాశారు కదా, ఫీలింగ్ ఆఫ్ ఇండియన్నెస్ షుడ్ బి అచీవ్ టు ప్రిజర్వ్ అవర్ యూనిటీ, ఐకమత్యాన్ని, రైట్? సో ఈ విధంగా మనం చూస్తాము. నెక్స్ట్, సో మరి దేంట్లో ఉంది సార్ ఆప్షన్ అని అంటే ఒకసారి కరెక్షన్ చేస్తాం, రైట్? నెక్స్ట్, రైట్ మా. సో 10th క్వశ్చన్ కదా, మళ్ళీ గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటో అడిగాడు. శాటిలైట్స్ హ్యావ్ లాంచ్డ్, శాటిలైట్స్ లాంచ్ చేశాయంట. శాటిలైట్స్ లాంచ్ చేస్తాయా, మనము శాటిలైట్స్ను లాంచ్ చేస్తామా? ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని ఈ విధంగా అడుగుతున్నాడు. కన్వర్ట్ యాక్టివ్ అంటే మనం అందరం అలవాటు అయ్యామని చెప్పేసి ఈ విధంగా అడుగుతున్నాడు, రైట్? మరి ఏ విధంగా అడిగినా సబ్జెక్ట్ ఉన్నవాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేస్తూ ఉంటాడు. అదే ఇక్కడ ఇంపార్టెంట్, రైట్? సో అందుకే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలంటే వెనేసే సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని మీద ఉన్న మొత్తం పూర్తి అవగాహన ఉండాలి అనే ఉద్దేశం, రైట్ మా. అయితే శాటిలైట్స్ అంట ఏం చేశాయంట? శాటిలైట్స్ అంట లాంచ్ చేశాయంట. లాంచ్ చేయకూడదు, అవి శాటిలైట్స్ వాటంతట అవి లాంచ్ ఏమైనా చేసుకుంటాయా? లాంచ్ ఏం చేస్తాయి? శాటిలైట్స్ ఇంకోటి ల్యాండ్ చేయ శాటిలైట్సే లాంచ్ చేయబడతాయి అంటే యాక్టివ్ వాయిస్ ఉండకూడదు. ఇది యాక్టివ్ వాయిస్ కదా, రాంగ్ అవుతుంది. ఏ వాయిస్ కావాలి? ప్యాసివ్ వాయిస్. అంటే శాటిలైట్స్ హ్యావ్ బీన్ లాంచ్డ్ అనగా V3 ప్లస్ B రూపాలు ముందు ఉంటే ప్యాసివ్ వాయిస్. అంటే దీని ముందట హ్యావ్ వాడాడు కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండేవాడు అంటే ఇక్కడ ఉండే సబ్జెక్టు ఇక్కడ పని చెయ్యకూడదు, పనిని పొందాలి అంటే చివరి వర్బు V3లో ఉండాలి, దానికి ముందు B రూపాలకు ఇంతకుముందు చెప్పాను యాము, ఈజు, ఆరు, వర్జ్, వర్, బీ, బిన్, బీయింగ్, ఈ 8 పదాల్లో ఏదో ఒక పదము ఉండాలి. ఏదో ఒక పదం ఉండాలంటే కాలాన్ని బట్టి, వర్బును బట్టి ఉండాలి. మీకు తెలుసు కదా, బీనే ఎందుకు వాడానంటే హ్యావ్ రూపాల తర్వాత వాడబడే మొదటి వర్బ్ ఎప్పుడు కూడా 3వ ఫామ్లో ఉంటుంది. మరి బీ ఫ్యామిలీలో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బిన్, బీయింగ్లో బీన్ అనేది 3వ ఫామ్, అందుకని బీన్ వాడుతున్నాము, గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇంతవరకు బాగానే ఉంది. శాటిలైట్స్ హ్యావ్ బీన్ లాంచ్డ్ ఎందులోకి? స్పేస్లోకి. దేనికి? ఫర్ వేరియస్ పర్పసెస్, రైట్? ఇంకేమైనా ఉన్నాయా ఆప్షన్స్ చూద్దాము. శాటిలైట్స్ హ్యావ్ బీన్ లాంచ్ మీకు ఇంతకు ముందే చెప్పాను, రైట్? V రూపాల తర్వాత V1 ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, V1 S వాడకూడదు, V2 వాడకూడదు. సరే ఇది మరి V2ఏ కదా, మరి V3 కూడా అదే కదా, రైట్? సో కాబట్టి ఇది చూడండి, రైట్? నెక్స్ట్ మా, సో ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మరి డి ఎందుకు రాంగో చూద్దాము. శాటిలైట్స్ హ్యావ్ బీన్ లాంచ్డ్ ఫర్ స్పేస్ కాదమ్మా, స్పేస్ కొరకు కాదు, స్పేస్లోకే లాంచ్ చేశారు, రైట్? ఫర్ స్పేస్ కాదు, ఇంటూ స్పేస్, రైట్? లాంచ్ చేశారు, లాంచ్డ్ ఇంటూ అంటాము, ప్రెపోజిషన్ లాంచ్డ్ ఇంటూ, రైట్? ఫర్ వేరియస్ రీజన్స్. సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. రైట్ ఆన్సర్ ఏమవుతుంది? బి. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ను మోడల్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మొన్నటి వరకు ఏం అడిగాడు? చేంజ్ ద వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ అంటాడు అప్పుడు, లేదా కన్వర్ట్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అని మొన్నటి వరకు అడిగేది. ఇప్పుడు మోడల్ చేంజ్ అయ్యే అవకాశం ఉందంటే సెంటెన్స్ ఎప్పుడైనా మనం చదవాలి అనగా ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ ట్రిక్ అమ్మా, నేను ఒకటి చెప్తాను చూడండి. ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ ఉండే పర్సన్ లేదా ఇక్కడ ఉండే థింగ్ ఈ క్రియ యొక్క డూవరా అంటే ఈ క్రియను చేసేవాడా, లేదు ఈ క్రియను పొందేవాడా, రిసీవరా? అంటే ఇక్కడ ఉండేవాడు ఎప్పుడు కూడా మరి రెడ్మా ఇక్కడ ఉండేది లేదా ఇక్కడ ఉండేవాడు దీన్ని చెయ్యాలా లేదా పొందాలా, అంటే ఈ క్రియను వీడు చెయ్యాలా పొందాలా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఇంతకుముందు శాటిలైట్స్ హ్యావ్ లాంచ్డ్, శాటిలైట్స్ లాంచ్ చేశాయి, చెయ్యకూడదు, చెయ్యబడాలి అంటే యాక్షన్ను రిసీవ్ చేసుకోవాలి అని ఉద్దేశం వస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చివరి వర్బు V3 ఉండాలి. ఎప్పుడు? రిసీవర్ అయినప్పుడు చివరి వర్బు V3 ఉండాలి, దానికి ముందు B రూపాలు కనబడాలి. ఆ B రూపాలు దేనికి ఎలా B రూపాలు సార్ 8 ఉన్నాయి, ఏంటి సార్ ఎలా 8ట్లో ఏమేమి వాడతాము అంటే యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్ టెన్స్, వాజ్, వర్ పాస్ట్ టెన్స్ కోసము, బీ అనేది బేస్ ఫామ్ రిక్వైర్మెంట్, బీన్ అనేది V3, బీయింగ్ అనేది ING ఫామ్ కోసం బీయింగ్ వాడతాము, బీయింగ్ ప్లస్ V3, రైట్? సో ఇదంతా మనం గ్రామర్ బుక్స్లో మనం చూసుకున్న విషయం, అది ఒకసారి నేను రిపీట్ చేశాను, రైట్ మా. సో
సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాడు ఇక్కడ ఈడ ఉండేవాడు డూవర్ అవుతే వర్బ్ ఈ రూపంలో కనపడకూడదు. బి రూపాలు చివరి వర్బ్ V3 బి ఈ కాంబినేషన్ కనబడితే ఏ కాంబినేషను V3కి ముందు బి రూపాలకు యామ్ ఈజ్ ఆరో ఎక్సెట్రో ఇవి వచ్చాయి అనుకోండి. ఏది బి రూపాలు కనిపించాయి, V3 కనిపించింది. తప్పకుండా అక్కడ ఉండేవాడు ఈ క్రియను చెయ్యట్లేదు, ఈ క్రియను పొందుతున్నాడు. అర్థమవుతుందా? రైట్. ఇలా చూడండి, ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది. రైట్. సో ఎస్ అమ్మా. నెక్స్ట్ ఎన్నవ ప్రశ్న చూస్తే తెలుస్తుంది. రైట్. 11th క్వశ్చన్. సో ఆన్సర్ ఏమైందో మనది. రైట్. అర్థమైంది కదా? ఆన్సర్ ఏమైందమ్మా? శాటిలైట్స్ హ్యావ్ బీన్ లాంచ్డ్. రైట్. శాటిలైట్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వాడాడు. హ్యాజ్ ప్లూరల్తో అస్సలే వాడకూడదు. హ్యాజ్ ప్లూరల్ సబ్జెక్టులతో. అవునా? సో రైట్. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ గ్రామటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్. గోల్డ్ ఈజ్ రైట్ మా మోర్ కాస్ట్లీ. రైట్ మా ఎక్కువ కాస్ట్లీ ఉన్నదంట, యూస్ఫుల్ కంటే ఎక్కువ కాస్ట్లీ అంట. తర్వాత గోల్డ్ ఈజ్ మోర్ కాస్ట్లియర్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అడ్జెక్టివ్ చివర ఈఆర్ వస్తే 100కు 100% మోర్ వాడకూడదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక పదానికి చివర రైట్ మా ఒక పదానికి చివర మనము రైట్ చూద్దాము. రైట్. ఒక పదానికి చివర ఈఆర్ వచ్చిందనుకోండి, దానికి ముందర 100% మోర్ కనిపించకూడదు. ఫస్ట్ పాయింట్. ఒక పదానికి చివర ఈఎస్టీ వస్తే 100% మోస్ట్ కనిపించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈఎస్టీ అంటేనే సూపర్లేటివ్, మళ్ళీ మోస్ట్ అంటే కూడా సూపర్లేటివ్. రెండు అనవసరము. సూపర్ఫ్లూయస్ అంటారు. రైట్. ఈఆర్తో ఉన్న పదంతో మోర్ వాడకండి, ఈఎస్టీ ఉన్న పదంతో మోస్ట్ వాడకండి. సరే సార్, ఇదైతే వెళ్ళిపోయింది. మరి ఇక్కడ రైట్ ఇది కాస్ట్లీ అనేది అడ్జెక్టివ్. సరే ఈఆర్ కలవలేదు కాబట్టి అలా ఉంచేసాం సార్. ఇది పోయింది. నెక్స్ట్ సరే ఇది కూడా కరెక్ట్గానే ఉండాలి కదా. సరే మరి ఇది కూడా కరెక్ట్గానే, ఓన్లీ మీరు చెప్పిన ట్రిక్ ప్రకారం అయితే ఓన్లీ బి పోయింది సార్. సరే ఓకే. రైట్. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకొక ట్రిక్. టీహెచ్ఏఎన్ దాన్ వచ్చిందనుకోండి కంపారిటివ్ డిగ్రీ పదం వాడాలి. ఏం పదం వాడాలమ్మా? కంపారిటివ్ డిగ్రీ. ఏం పదం వాడాలి? జాగ్రత్తగా వినండి. అంత ఈజీగా ఉండదు ఇప్పుడు నేను చెప్పేది. అంటే అలా ఊరికే వింటే కాదు, కొంత కేర్ఫుల్గా వింటే అర్థమవుతుంది పక్కా. రైట్. ఇప్పుడు వినండి. అయితే టీహెచ్ఏఎన్ దాన్ వచ్చింది అంటే కంపారిటివ్ డిగ్రీలో ఉన్న పదం రాయాలి. అనగా ఒక పదానికి చివర ఈఆర్ అంటే ఒక అడ్జెక్టివ్ చివర ఈఆర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఏమవుతుందమ్మా? కంపారిటివ్ డిగ్రీ. లేదా ఆర్ ఒక పదానికి ముందర మోర్ రాసిన ఏమవుతుంది? కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. సార్ ఏ పదాలకు తర్వాత ఈఆర్ రాయాలి, ఏ పదాలకు ముందు మోర్ రాయాలి? అఫ్కోర్స్ అడ్జెక్టివ్కు ముందే మోర్ రాయాలి, అడ్జెక్టివ్ తర్వాతనే ఈఆర్ రాయాలి. మరి అది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. కానీ ఎప్పుడు సార్? మరి కొన్ని పదాలకు మరి ఇష్టం వచ్చినట్టు మోర్ రాసి ఇష్టం వచ్చినప్పుడు ఈఆర్ రాస్తే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సే నేను అన్నాను రిచ్ అన్నాను. ఏమన్నానమ్మా? రిచ్. నేను అన్నాను పూర్ అన్నాను. ఏమన్నాను? పూర్. నేను అన్నాను బ్యూటిఫుల్ అన్నాను. ఏమన్నాను? బ్యూటిఫుల్. మళ్ళీ అన్నాను ఇండస్ట్రియస్ అన్నాను. హార్డ్ వర్కింగ్ ఫెల్లో. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్. అయితే ఇవన్నీ అడ్జెక్టివ్లే. అయితే ఇవి టీహెచ్ఏఎన్ దాన్ వచ్చినప్పుడు మరి సార్ టీహెచ్ఏఎన్ దాన్ వచ్చినప్పుడు మీరు అన్నారు కదా ఏదో మోరు ఈఆర్ అని. మరి ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకటే వావెల్ లెటర్ లేదా 2 వావెల్ లెటర్ 1 or 2 వావెల్ లెటర్స్ ఉన్న అడ్జెక్టివ్లకు ముందు మోర్ రాయాలి. ఏం రాయాలి? మోర్ రాయాలి కంపారిటివ్ డిగ్రీలోకి. లేదు ఒకటి కంటే ఎక్కువ వావెల్ లెటర్స్ అంటే వావెల్ సౌండ్స్ అంటారమ్మా. రైట్. వావెల్ సౌండ్ సిలబల్స్ అంటారు. ఇంకా చెప్పాల్సినప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మరి దాని ముందు మోర్ రాసి దాన్ని కంపారిటివ్ డిగ్రీ రాయాలి. మోర్ రాసి అంతేగాని ఇప్పుడు రైట్ మా. సో వీటికి ముందు ఏం రాస్తున్నాం? అఫ్ కోర్స్ రైట్ మా మోర్ అన్నానా. రైట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఏవైతే ఒక వావెల్ లెటర్ మాది ఒక వావెల్ లెటరు లేదా ఒకటి కంటే ఎక్కువ వచ్చినప్పుడు ప్లస్ ఈఆర్ యాడ్ చేస్తాము. ఏం యాడ్ చేస్తాము? ప్లస్ ఈఆర్. రైట్. సో ప్లస్ ఈఆర్ యాడ్ చేస్తాము అనగా రిచ్ ఏమవుతుంది? రిచర్. అఫ్ కోర్స్ మోర్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మోర్ కూడా యాడ్ చేయొచ్చు. జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది అని చెప్పాను కదా. రైట్. సో మోర్ రిచ్, మోర్ పూర్ కూడా వాడుతూ ఉంటారు. రైట్. సో అందుకని నేను మోర్ రాశాను. బట్ రూల్ ఫస్ట్ చూడండి, తర్వాత ఎప్పుడు మోర్ రాస్తానో చెప్తాను. సీక్వెన్స్లో వెళ్దాం. ఇంతకుముందే చెప్పాను అంత ఈజీగా ఉండదు అని. రైట్. గుర్తుపెట్టుకోండి. అయితే రైట్ మా జనరల్గా ఫస్ట్ రూల్ ఏమన్నాను అని అంటే రైట్
రైట్ మా ఫస్ట్ రూల్ ఏమన్నాను, ఏవైతే అడ్జెక్టివ్లు ఒక వావెల్ లెటరు లేదా రెండు వావెల్ లెటర్ ఉంటాయో మరి దానికి టీహెచ్ అండ్ దాన్ అనే పదానికి ముందు వాడినప్పుడు వాటిని ఏం వాడుతున్నాము, ఈఆర్ యాడ్ చేస్తున్నాము అని చెప్పాను, అంతే కదా. ఈఆర్ యాడ్ చేస్తున్నాము. అయితే రిచ్ ఏమవుతుంది, రిచర్ అవుతుంది. పూర్ ఏమవుతుంది, పూరర్ అవుతుంది కంపారిటివ్ డిగ్రీ కోసం వాడినప్పుడు. అయితే బ్యూటిఫుల్ ఏమవుతుంది, ఒకటి కంటే అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు బ్యూటిఫుల్లర్ అనకూడదు, ఏమంటాము, మోరే అంటాము. ఏమంటాము, మోర్. అలా ఇండస్ట్రియస్ అన్నాం కదా, ఇండస్ట్రియస్ సర్ అని అనకూడదు, రైట్. ఈఆర్ యాడ్ చేయకూడదు, ఏం యాడ్ చేయాలి, మోర్. అవునా, ఇది యూజువల్. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను సో దట్ ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు వినాలి. అయితే ఇప్పుడు చూడండి, సరే రైట్మా, ఇంగ్లీష్ అంటాం కదా, రూల్ ఇట్లా వింటూనే ఉంటాం, మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. మరి చేంజ్ అయినప్పుడు అక్కడ ఒక లాజిక్ ఉంటుంది, మరి ఎందుకు చేంజ్ అయింది అనేది అర్థం చేసుకోవాలి. ఒకటే రూల్ను పట్టుకొని మొత్తం ఇక ముందుకు వెళ్తూ ఉంటామా, అట్లా కాదు కదా, రైట్. మార్గమధ్యంలో అవసరానికి కొద్దీ అవి మారుతూ ఉంటాయి. మరి ఆ అవసరం ఏమొచ్చింది అని తెలుసుకోవడమే కదా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. అయితే రైట్ మా, సో చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ వీటిపైన ఇస్తాను చూడండి. ఐ యామ్ పూర్ దెన్ మోహన్ అన్నాను, రైట్. ఐ యామ్ పూర్ దెన్ మోహన్, రైట్. సార్ టీహెచ్ అండ్ దాన్ వచ్చింది సార్, మరి దాన్ వచ్చింది కాబట్టి పూర్ వాడకూడదు, ఏదో ఈఆర్ అన్నారు, మోర్ అన్నారు కదా సార్, అదే వాడాలి కదా. అవును, అయితే పూర్ కాదు, ఏంటమ్మా, పూరర్. అదేంటి సార్, ఇంతకుముందు మీరు రాసి కొట్టేసి కదా మోరు పూర్ అని కూడా అని అన్నారు కదా, అది కూడా ఏ సందర్భం నేను చెప్తాను. ఇక్కడ మోర్ పూర్ రాస్తే రాంగ్ అవుతుంది, ఈ కేసులో మోర్ పూర్ రాస్తే రావుతుంది. ఏ కేసు, ఆ కేసు కూడా చెప్తాను. ఏంటమ్మా, రిచరు, పూరరు, రైట్, క్లెవరరు, డాలరు ఇలా రాయండి. అయితే ఇక్కడ ఎందుకు రాంగ్ అవుతుందంటే ఎవరి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది, ఐ అనే పర్సను, మోహన్ అనే పర్సన్, అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో కంపారిజన్ వచ్చినప్పుడు జనరల్గా ఆ ఒక వావెల్ లేదా రెండు వావెల్ లెటర్స్తో ఉండే అడ్జెక్టివ్కు చివర ఏం యాడ్ చేస్తాము, ఈఆర్ యాడ్ చేస్తాము. అదే ఐ యామ్ రైట్మా డాష్ దాన్ ఇంటెలిజెంట్ అన్నాను. ఏమన్నానమ్మా, ఇంటెలిజెంట్. ఐ యామ్ డాష్ దెన్ ఇంటెలిజెంట్. అప్పుడు ఐ యామ్ వైజర్ దాన్ అంటే నా విజ్డమే ఎక్కువ ఉన్నది అని అంటున్నాము, నా ఇంటెలిజెన్స్ కంటే విజ్డమే ఎక్కువ ఉన్నది అంటున్నాను. వైజర్ అనాలా, మోర్ వైజ్ అనాలా, రైట్, మోర్ వైజ్ అనాలా లేదా రైట్ వైజ్ అనాలా. సార్ వైజ్ అయితే రాకూడదు సార్, మీరే చెప్పారు టీహెచ్ఎన్ డాన్ వచ్చినప్పుడు మోరో ఏదో ఈఆర్తో ఎండేటి అన్నారు, మరి అదైతే గుర్తున్నది అని అంటారు. అవునా, అయితే జనరల్గా అందరూ ఏం చేస్తున్నారంటే ఐఎమ్ వైజర్ అంటున్నారు, తప్పు అవుతుందమ్మా. ఎందుకు అంటే మరి ఈ కేసుకు డిఫరెన్స్ ఏంటంటే ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఒకరిలో ఉన్న ఇద్దరి క్వాలిటీ అంటే ఒకరిలోనే ఉన్న రెండు క్వాలిటీస్ను పైన సెంటెన్స్లో ఏంటి, ఆ పర్సన్ వేరే ఈ పర్సన్ వేరే, కానీ ఆ పర్సన్కు ఈ పర్సన్కు మధ్యలో కంపారిజన్. కానీ ఇప్పుడు ఏంటి, ఒకటే పర్సన్లో ఉన్న రెండు క్వాలిటీస్, ఒకటే పర్సన్కి ఏం క్వాలిటీ ఉన్నదంట, విజ్డమ్ ఉంది అంట, ఇంటెలిజెన్స్ ఉన్నదంట. ఇవి రెండు వీని క్వాలిటీసే, అని ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువగా విజ్డమ్ ఉంది అంటున్నాడు. అలాంటి కేసుల్లో ఇఫ్ ద టూ క్వాలిటీస్ ఆఫ్ ద సేమ్ పర్సన్ are compared, formula is more plus adjective అనగా ఏంటమ్మా, పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, తర్వాత THEN than ప్లస్ అడ్జెక్టివ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈ ఫార్ములా ఇఫ్ టూ క్వాలిటీస్ ఆఫ్ ద సేమ్ పర్సన్, ఒకటే పర్సన్లో లేదా ఒకటే థింగ్లో ఉన్న రెండు క్వాలిటీస్, ఒకటే పర్సన్ లేదా ఒకటే థింగ్ ఒకటే ప్లేస్లో ఉన్న రెండు క్వాలిటీస్ను కంపేర్ చేసేటప్పుడు మరి కంపారిటివ్ డిగ్రీ దానికి ముందు మోర్ ప్లస్ అడ్జెక్టివ్, దాని తర్వాత జస్ట్ అడ్జెక్టివ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, దీని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కాబట్టి మనకు ఇక్కడ చూద్దాం ఏమన్నాడు, గోల్డ్ ఈజ్ రైట్ మా, గోల్డ్ ఈజ్ కాస్ట్లీ, గోల్డ్ ఈజ్ యూస్ఫుల్. అంటే గోల్డ్కే రెండు గుణాలు ఉన్నాయి, యూస్ఫుల్గా ఉండేది ఒకటి, కాస్ట్లీగా ఉండేది ఒకటి. అంటే ఒకటే
ఒకటే థింగ్లో ఉన్న రెండు క్వాలిటీస్ను, అంటే ఒకటే థింగ్కున్న రెండు క్వాలిటీస్ను కంపేర్ చేస్తున్నాడు, రైట్? ఒకటే థింగ్లో ఉన్న రెండు క్వాలిటీస్. అప్పుడేమన్నాను? మోర్ ప్లస్ అడ్జెక్టివ్, మోర్ ప్లస్ అడ్జెక్టివ్, తర్వాత అడ్జెక్టివ్. గోల్డ్ ఈజ్ మోర్. అందరు ఏం చేశారు? గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ యూస్ఫుల్. ఇది వినడానికి కరెక్ట్గానే ఉంది సార్, అది పోయారు రంగమ్మ, రైట్? సో అదే గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ సిల్వర్ అనండి, ఇప్పుడు కరెక్టే అవుతుంది. ఎందుకంటే రెండు డిఫరెంట్, అంటే రెండు థింగ్స్ మధ్యలో రెండు వేరే వేరే థింగ్స్, కానీ ఇక్కడ ఒకటే థింగ్ రెండు క్వాలిటీస్, కానీ ఇక్కడ రెండు థింగ్స్ అంటే రెండు మెటల్స్, రైట్? అది వేరే మెటల్, ఇది వేరే మెటల్, కానీ ఒకటే మెటల్లో ఉన్న రెండు క్వాలిటీస్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఎప్పుడు గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ సిల్వర్, గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ అల్యూమినియం, వాట్ ఎవర్, రైట్? సో ఆ విధంగా గుర్తుపెట్టు, రైట్ మా. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. మళ్ళీ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. ఏమన్నాడు? విటమిన్స్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్. మీకు గుర్తుందా? బి తర్వాత అమెజార్ తర్వాత B1 100% వాడకూడదు అన్నాను, పోయింది, రైట్? సో అయితే BCD అవ్వాలి, అవునా? వెన్ ఏమన్నాడు? విటమిన్స్ అంట కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్ టు అవర్ బాడీస్ అన్నాడు. అంటే మన బాడీస్ కొరకు విటమిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయలేమా? మ్యానుఫ్యాక్చర్ చేయబడలేవా? విటమిన్స్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్ అంటే విటమిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబడలేవు. మన బాడీస్కు విటమిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబడలేవా? ఎందుకు చేయబడలేవు సార్? చేయబడతాయి, 100% చేయబడతాయి, కానీ అందుకే ఇది రాంగ్ అవుతుంది, రైట్? విటమిన్స్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్ బై అవర్ బాడీస్. మన బాడీస్ చేత, అంటే దీని ప్యాసివ్ వాయిస్లో ఉంది, దీని యాక్టివ్ వాయిస్ ఏమవుతుంది? అవర్ బాడీస్ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ విటమిన్స్. అంటే మన బాడీస్ అంట విటమిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయా? కాదు. కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి బాడీలో నుంచి, అంతేగాని మన బాడీ విటమిన్స్ను తయారు చేయదు, రైట్ మా? విటమిన్స్ అనేది బయట నుంచి వస్తూ ఉంటాయి మన బాడీకి, రైట్? సో కాబట్టి ఈ విధంగా, రైట్, కరెక్ట్ అవుతుంది సి. విటమిన్స్ కెనాట్ బి అంటే వాక్యం యొక్క అర్థం, అంటే వాక్యం సెంటెన్స్ యొక్క వాడు రాసిన దాని యొక్క ఫస్ట్ అర్థం చేసుకోవాలి, రైట్? సో తర్వాత గ్రామర్ చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి, రైట్ మా? లాజిక్ ఏం చెప్తుంది, దాని మీద ఏముంది, ఊరికే గ్రామర్ అంటే కూడా కుదరదు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ ఉండాలి సెంటెన్స్లో. లాజిక్ ప్రకారంగా మనం దాన్ని అర్థం చేసుకొని అప్పుడు గ్రామటికల్ వర్డ్స్, ఫార్మ్స్ అవన్నీ కూడా ఉంటాయి, రైట్? ఎస్. ఇప్పుడు ఇది ఎందుకు రాంగో చూద్దాం. విటమిన్స్ కెనాట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్, రైట్ మా? కెనాట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కెనాట్ బీయింగ్ ఇది కూడా కరెక్ట్గానే ఉంది కదా సార్. బీయింగ్ వచ్చింది, V3 కనబడుతుంది, అంటే మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్డ్ V3 కూడా మన మ్యానుఫ్యాక్చర్డ్ V2 అవుతుంది, V3 అవుతుంది, కరెక్ట్గానే ఉంది కదా. కానీ గుర్తుపెట్టుకోండి మా, రైట్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ కెనాట్ బి జనరల్గా ఈ కెనాట్ తర్వాత వాడబడు ఫస్ట్ పదము, లేదా కెన్ తర్వాత వాడబడు ఫస్ట్ పదము బేస్ ఫామ్లో ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలి? బేస్ ఫామ్. విల్, షెల్, కెన్, కుడ్, మే, మైట్ ఎక్సెట్రా పదాల తర్వాత వాడబడు ఫస్ట్ పదం ఎప్పుడు కూడా, అంటే ఫస్ట్ వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. బీయింగ్ అనేది బేస్ ఫామ్ కాదు. బి ఫ్యామిలీలో బి ఒకటే బేస్ ఫామ్, బి ఒకటే బేస్ ఫామ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మోడల్ వర్బ్స్ ఐడియా ఉంది కదా, సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ అంటారు. వీటి తర్వాత లేదా వీటితో వాడబడే ఫస్ట్ వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలి? బేస్ ఫామ్. దాన్ని V1 అంటారు. ఏమంటారు? V1 అంటారు, రైట్ మా? నెక్స్ట్, సో ఆన్సర్ తెలిసింది కదా, సి. సో ఇక్కడ చూడండి, మరి బి అనేది ఏంటి? బేస్ ఫామ్, కరెక్ట్గానే ఉంది. మరి ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా V3కి ముందు బి రూపాలు ఉండాలి. బి రూపాలు బిఏ ఎందుకు వాడాను అంటే పెన్ తర్వాత రాయబడేది బేస్ ఫామ్. బి ఫ్యామిలీలో బేస్ ఫామ్ B1. నెక్స్ట్ మా 13th క్వశ్చన్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఇడియం అన్నాడు. ఏమన్నాడు? ద కింగ్ హ్యాడ్ బీన్ మేడ్ టు, రైట్ మా? అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఇడియం అన్నాడు, రైట్? మీకు తెలుసు ఇడియములో ఆ మీనింగ్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకోలేము, వాటికి కొత్త అర్థాలు ఉంటాయి, రైట్? మరి వర్డ్ టు వర్డ్ తీసుకుంటే మీనింగ్ వేస్తుంది, ఈట్ స్లోలీ ఉంటుంది. డిష్ అనేది కూడా తినడానికి సంబంధించింది, ఈట్ అనేది కూడా తినడానికి. ఆడ్ మ్యాన్ అవుట్ సింపుల్గా ఉంది. టు హ్యావ్ టు అపోలజైజ్. ద కింగ్ హ్యాడ్ బీన్ మేడ్, కింగ్ను మేము ఇలా చేసాము. ద కింగ్ హ్యాడ్ బీన్ మేడ్ బై అస్,
అంటే మా చేత కింగ్ ఇలా చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడు? హంబుల్పై తినేట్టుగా. హంబుల్పై తినేట్టుగా అంటే ఇక్కడ ఇడియం అమ్మ, అది తినేట్టుగా అంటే తినడము అని రాదు ఇక్కడ. అంటే క్షమాపణ కోరుకునే విధంగా చేశాము. అంటే ఇఫ్ వి మేక్ సమ్వన్ ఈట్ హంబుల్ పై, ఇఫ్ వి మేక్, నేను అతన్ని హంబుల్ పై తినేట్టుగా చేశాను. ఎందుకు అంటే అతను తప్పు చేశాడు, మరి హంబుల్ పై తినేట్టుగా చేశాను. హంబుల్ పై తినేట్టుగా అంటే క్షమాపణ కోరుకునే విధంగా చేశాను. అపోలజైజ్, రైట్? సో గుర్తుపెట్టుకోండి రైట్ మా. ఇలా కాంటెక్స్ట్లో వచ్చినప్పుడు ఈజీగానే ఉంటుంది, రైట్? ఏది ఆ ఇడియం అండ్ ఫ్రేజ్ కాంటెక్స్లో ఇచ్చినప్పుడు సపరేట్గా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కాంటెక్స్లో ఇవ్వకుండా సపరేట్గా ఇచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటాము, రైట్? సో లేదు కాంటెక్స్లో ఇస్తే ఎట్లనో అట్లా మీనింగ్ తీసుకునే విధంగా చేయొచ్చు. అంటే అంత ఈజీ కాదు, బట్ కొంత మనకు ఈజీనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ ఇలా కొన్ని మనం అందుకే ఒక 500 రైట్ మా మినిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఒక 500 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూస్తూ ఉండాలి. దాంట్లో మినిమం 300 అయితే మనకి ఈజీగానే అర్థమైపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక 200 అనేది కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. వాటికి ఒక వే అవుట్ ఉండాలి, రైట్? ఒక స్ట్రాటజిక్గా ప్లాన్ అవుట్ చేసుకోవాలి. ఎస్, ఈట్ హంబుల్ఫై అంటే ఏంటమ్మా? అపోలైజ్ చేయడము, రైట్? చూస్ ద మీనింగ్ ఆఫ్ ద మళ్ళీ ఫ్రేజ్ ఇడియం అన్నాడు, చూద్దాము. ఐ న్యూ, నాకు తెలుసు. ఏం తెలుసు అంట? హీ హ్యాడ్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అన్నాడు. అతనికి ఒక యాక్స్ ఉంది గ్రైండ్ చెయ్యడానికి అన్నాడు. సరే, మళ్ళీ ఇంకో కంటిన్యూషన్ ఇచ్చాడు. అండ్ టర్న్డ్ డౌన్ హిజ్ ఆఫర్ ఆఫ్ హెల్ప్. అతను ఏం చేశాడంటే రైట్మా, అతనికి ఒక యాక్స్ టు గ్రైండ్ ఉందంట. దీన్ని ఇడియం అడుగుతున్నాడు, దీని యొక్క మీనింగ్. మరి ఇంకేమిచ్చాడు? టర్న్ డౌన్ హిజ్ ఆఫర్ ఆఫ్ హెల్ప్. అంటే అతను ఆ హెల్ప్ ఆఫర్ చేసేది టర్న్ డౌన్ చేశాడు, అంటే స్టాప్ చేశాడు. టర్న్ డౌన్ అంటే ఏంటమ్మా? స్టాప్ చేశాడు. ఎందుకు అని అంటున్నాడు? అతనికి, నాకు తెలుసు అతనికి ఏదో దురుద్దేశం ఉంది, ఇంకా ఏదో ఉద్దేశము అంటే ప్రైవేట్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్ మీనింగ్ ప్రకారంగా తీశాను, రైట్? బ్లంట్ యాక్స్ అంటే మొండి, బ్లంట్గా ఉండడం అంటే మొండిగా, పనికి రాకుండా ఉండడము బ్లంట్. షార్ప్కి ఆపోజిట్ బ్లంట్ అవుతుంది, రైటమ్మా? మొండి, షార్ప్ అంటే వెరీ షార్ప్, అంటే అది నైఫ్స్ అంటే ఏదైనా కట్ చేయడానికి ఈజీగా కట్ అవుతుంది, ఈజీగా ఇది అవుతుంది అనే ఉద్దేశంతో షార్ప్. అదే బ్లంట్ అంటే మొండిగా అయిపోవడము, పనికి రాకుండా ఉండడము బ్లంట్, రైట్? షార్ప్ టంగ్ అంటాము. షార్ప్ టంగ్ అంటే రైట్మా, షార్ప్ టంగ్ అంటే అతను ఏం చేస్తూ ఉంటాడు? బ్లంట్గా మాట్లాడుతూ ఉంటాడు, బ్లంట్గా మాట్లాడడము, రైట్? మొండిగా మాట్లాడడము అని అంటారు, రైట్? అందుకని ఇది రాంగ్ అవుతుంది. ఫైట్, టెండెన్సీ టు ఫైట్, ఎప్పుడు కూడా వాడు ఎప్పుడెప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాడు అనేది టెండెన్సీ ఫైట్. బట్ యాక్స్ టు గ్రైండ్, గుర్తుపెట్టుకోండి, ఇది రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. ప్రైవేట్ రైట్మా ఏంటి? ఇంట్రెస్ట్ టు సర్వ్, రైట్? ఒక ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉండడం, అంటే ప్రైవేట్ ఇంట్రెస్ట్ అంటే రైట్ ఒక పార్షియల్గా ఉండడము, రైట్? పార్షియల్, ఒకటే వైపు ఉండడము, రైట్? ఒక సీక్రెట్గా ఉండడం. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఇడియం అన్నాడు. వెరీ అంబిషియస్ పీపుల్ డు నాట్ లైక్ టు రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్. చాలా ఉత్సాహముతో ఉన్న మనుషులంట ఇష్టపడరు. డు నాట్ లైక్, ఉత్సాహముతో ఉన్న వాళ్ళు ఇష్టపడరు. ఏమి ఇష్టపడరు? ఒక నెగిటివ్గా ఉండడం ఇష్టపడరు, అంతే కదా? ఇప్పుడు ఉత్సాహవంతులు అని అంటే పాజిటివ్ వర్డ్, వాళ్ళు ఇష్టపడింది ఏమవుతుంది? నెగిటివ్ని ఇష్టపడరు, సెన్స్ వచ్చేసింది, అవునా? అయితే రెస్ట్, దేని మీద రెస్ట్ తీసుకో? ఆన్ దేర్ లారెల్స్ అంటే విక్టరీ. అంటే దీని అర్థం ఏంటంటే డు నాట్ లైక్ టు రెస్ట్ తీసుకోలేరు విక్టరీ పైన అని అంటే కనుక వాళ్ళు ఏదైతే సక్సెస్ పాస్ట్లో వస్తుందో దానితో ఆగిపోరు, వాళ్ళు ఇంకా ముందుకు సక్సీడ్ అవుతూ ఉంటారు అని అర్థం. అంటే రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటే టు స్టాప్ మూవింగ్ ఫార్వర్డ్, ఉన్నదానితోనే హ్యాపీ అయిపోవడం. అంటే ఉన్నదానితో హ్యాపీ అయిపోవాలి, అలానే ఉండి ఇంకా ముందుకు పోకుండా ఉండడం అనేది రాంగ్ అవుతుంది. అర్థమవుతుంది కదా, రైట్? అంటే దీని అర్థం ఏంటంటే రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటే నేను రాస్తాను చూడండి. హ్యాపీ విత్ ద పాస్ట్ సక్సెస్తో హ్యాపీగా ఉండి, రైట్? అండ్ స్టాప్ సక్సీడింగ్,
అంటే ఇంకా ముందుకు సక్సీడ్ అంటే అండ్ స్టాప్ సక్సీడింగ్ అంటే ఏంటమ్మా, ఇంకా ముందు ఇంకా ఏదైనా వెళ్ళడాన్ని ఆపేస్తారు, ఇక దాంతో ఆగిపోతారు, ఇక జాలుగా నేను లైఫ్లో చేసింది అని. అలా కాదు, రైట్? ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక సక్సెస్ అయిపోయాను అంటే ఇక లైఫ్లో అయిపోయింది అని కాదు. దా రెస్టార్ ఇన్ ద లారెల్స్, రైట్ అమ్మా. రెస్టార్ ఇన్ ద లారెల్స్ నెగిటివ్ సెన్స్ వస్తుంది, రైట్? ఉన్నదానితోనే అంటే ఇప్పటితో చాలు, రైట్? ఇక ముందుకెందుకు అని అనుకుంటే కనుక రెస్టార్ ఇన్ ద లారెల్స్, రైట్? సో ఇది ఇష్టపడరు ఎవరో అంబిషియస్ పీపుల్, ఎప్పుడు ఉత్సాహవంతులు, కొత్తది ఎప్పుడు ఎంత సక్సెస్ వచ్చినా ఇంకొకటి చూడాలి, ఇంకో కొత్తగా ముందుకు వెళ్ళాలి అనే వాళ్ళు అంబిషియస్ పీపుల్ అంటారు, రైట్? అది ఇష్టపడరు. సో కాబట్టి ఏంటమ్మా అంటే దీన్ని లేజీ అని కూడా అనవచ్చు. అంటే లేజీగా ఉండడము అనేది కాంప్లెసెంట్ అంటే లేజీగా ఉండడము అంటే ఆ పాత సక్సెస్ను చూసే మురిసిపోతూ ఉండడం కాంప్లెసెంట్ అంటారు. అర్థమవుతుంది కదా, రైట్? సో అది లేజీగా ఉండడం అనే ఉద్దేశంతో ఇది రాయొచ్చు, రైట్? ఇంపేషెంట్ అంటే అఫ్కోర్స్ డు నాట్ లైక్ టు బీ ఇంపేషెంట్గా ఉండడము, అన్హ్యాపీగా. కానీ మన ఇడియం యొక్క మీనింగ్ రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటే రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్ అంటే రెస్ట్ ఆన్ వన్స్ లారెల్స్ అంటే వాడు సాధించుకున్న సక్సెస్ పైన ఆగిపోవడం, ఇంకా ముందుకు వెళ్ళకపోవడం అనేది రెస్టార్ ఇన్ ద లారెల్స్. ఆన్సర్ ఏమొస్తుంది? టు బి కంప్లసెంట్. మోటివేట్ అయ్యి ఉండడము అనేది దాని మీనింగ్ దానికి ఉంది, బట్ మనకు ఈడియం యొక్క మీనింగ్ ఇది వస్తుంది. 16th అమ్మా, చూస్ ది అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ అన్నాడు. ఏమన్నాడు? చూస్ ది అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్, రైట్? ఫ్రేజల్ వర్బ్ అన్నాడు, మరి బ్రాకెట్లో, రైట్? ఫ్రేజల్ వర్బ్ అంటే ఏం లేదమ్మా, ఒక వర్బ్ మెయిన్ వర్డ్గా ఉండి, రైట్, దానితో ఒక యాడ్వర్బ్ లేదా ప్రిపోజిషన్ లేదా రెండు కలిపి ఉండడాన్ని మన ఫ్రేజల్ వర్బ్ అంటారు. ఏమంటారు? ఫ్రేజల్ వర్బ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫ్రేజల్ వర్బ్ అంటే, రైట్, ఫ్రేజల్ వర్బ్ అంటే ఒక వర్బ్ మెయిన్ పదముగా ఉండి దానికి అదనంగా యాడ్వర్బ్ లేదా ప్రిపోజిషన్ లేదా రెండు కలిపి ఉండడాన్ని మనము ఏంటమ్మా ఫ్రేజల్ వర్బ్ అంటాము. అంటే వర్బ్కు ఒరిజినల్గా ఒక మీనింగ్ ఉంటుంది, కానీ అది యాడ్వర్బ్ లేదా ప్రిపోజిషన్తో అకంపెనీ అయి ఒక కొత్త మీనింగే ఇచ్చేస్తుంది. అటువంటి వాటిని ఫ్రేజల్ వర్బ్స్ అంటారు. అందుకే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. వర్బ్ మీనింగ్ మనకు తెలుసు, కానీ ఆ వర్బ్ వీటితో జతజయ్యి కొత్త మీనింగ్కే అది నాంది పలుకుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్స్ నేను అన్నాను, రైట్ మా, లుక్ అంటే చూడడము, అప్ అంటే పైకి, టు అంటే వరకు, రైట్? టు అంటే డెస్టినేషన్, లుక్ అప్ టు అంతవరకు చూడడము. అంటే లుక్ అప్ టు అంటే అంతవరకు చూడడము అని మీనింగ్ ఉండదు అక్కడ. అంతవరకు చూడడం అంటే లుక్ అప్ టు అంటే టు గివ్ హై రెస్పెక్ట్. ఎవరికైనా హై రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే టు గివ్ హై రెస్పెక్ట్, డీప్ రెస్పెక్ట్ ఇస్తే. డోంట్ లుక్ అప్ టు ఎనీవన్ అంటారు. డోంట్ లుక్ అప్ టు అంటే అందరినీ అంత హై రెస్పెక్ట్ ఇచ్చి చూడకు అని అంటాము. అదే లుక్ డౌన్ అపాన్ అనే పదం ఉంటుంది ఇంకొకటి, లుక్ డౌన్ అపాన్. లుక్ డౌన్ అపాన్ అంటే రైట్ మా హై రెస్పెక్ట్ ఇచ్చి చూడము. మరి టు లుక్ డౌన్ అపాన్ అంటే నీచంగా చూడడము, రైట్ మా. టు డిస్రిగార్డ్ అంటే పట్టించుకోకపోవడము, రైట్? లేదా టు డిస్రెస్పెక్ట్ అసలు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, రైట్? డిస్రిగార్డ్ తక్కువ చేసి చూడడము, ఎక్కువ చేసి చూడము లుక్ అప్ టు, తక్కువ చేసి చూడము లుక్ డౌన్. అంటే ఫ్రేజల్ వర్బ్స్ వాటి యొక్క ఒరిజినల్ మీనింగ్స్ ఉండకుండా కొత్త మీనింగ్స్కు నాంది పలుకుతాయి. ఏమి అంటే సో ఈ విధంగా చూడండి. అయితే మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఐ డోంట్ బిలీవ్ దెమ్, నేను వాళ్ళను నమ్మను. దేర్ స్టోరీ, రైట్ మా, స్టోరీ అమ్మా ఇది కాదు, ఆర్ దేర్ స్టోరీ డజంట్, రైట్ మా, డజంట్ యాడ్, రైట్ మా. ఏమన్నాడు? యాడ్ బై, యాడ్ ఇన్, యాడ్ అప్, యాడ్ ఆన్ అన్నాడు, రైట్ మా. సో ఐ డోంట్ బిలీవ్ దెమ్ దేర్ స్టోరీ డజంట్ యాడ్ అప్ అంటే మనం జనరల్గా యాడ్తో అప్ వాడతాము ఎప్పుడు అంటే ఏ ఉద్దేశంతో అన్నప్పుడు, రైట్ మా, ఏదైనా టోటల్, రైట్, టోటల్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ డోంట్ బిలీవ్ దెమ్ దట్ స్టోరీ డజంట్ యాడ్ అప్ అంటే అది చివరి వరకు రాదు, టోటల్ చేయలేదు. అంటే సమ్ అప్ అని అంటాం కదా, సమ్ అప్. సమ్ అప్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? టోటల్. ఆ ఉద్దేశంతో మనము యాడప్ వాడతాము, రైట్? సో యాడ్ ఇన్ అంటే ఏంటమ్మా? ఎక్స్ట్రా ఫ్యూచర్ను ఇంక్లూడ్ చేయడము, రైట్? ఎక్స్ట్రా ఫ్యూచర్ను ఇంక్లూడ్ చేయడము, రైట్? యాడ్ ఇన్ ఎక్స్ట్రా ఫ్యూచర్ను ఇంక్లూడ్ చేయడము, రైట్? సో యాడ్ ఆన్ అన్నా కూడా మనకు యాడ్ ఆన్ ఫెసిలిటీస్ అంటారు. యాడ్ ఆన్ ఫెసిలిటీస్ అంటే ద ఫెసిలిటీస్, రైట్ మా, ద ఫెసిలిటీస్ విచ్ వర్ అవైల్డ్, ఏవైతే అవైల్ చేసుకున్నామో వాటిని మనం యాడ్ ఆన్ అని అంటాము, రైట్? సో సిమిలర్ మీనింగ్ వస్తుంది, రైట్? ఎక్స్ట్రా ఫీచర్స్ ఆఫ్ వెన్ ఐ సే యాడ్ ఇన్, రైట్? యాడ్ ఇన్ అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఇంక్లూడ్ అయిపోవడము, రైట్? నెక్స్ట్
దేర్ స్టోరీ డజంట్ యాడ్ అప్ అనేది వస్తుంది. యాడ్ బై, రైట్ మా. యాడ్ బై అంటే రైట్, వెన్ ఐ సే యాడ్ బై, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సే దిస్ ఈజ్ యాడెడ్ బై, దిస్ ఈజ్ యాడెడ్ బై, దిస్ ఈజ్ యాడెడ్ బై ఎక్స్ట్రా ఫ్యూచర్ అన్నాను. ఎక్స్ట్రా ఫ్యూచర్ చేత అంటే చేత అనే ఉద్దేశంతో బై వాడతాము జనరల్గా, చూడండి, రైట్. నెక్స్ట్, సో యాడ్ అప్, రైట్. సో సమ్ అప్ అవ్వదు, టోటల్ అవ్వదు. ఐ డోంట్ బిలీవ్ దట్ స్టోరీ డజంట్ యాడ్ అప్ అంటే కంప్లీట్ అవ్వదు, రైట్. అది కంప్లీట్గా లేదు అనే ఉద్దేశంతో. టోటల్ అంటే కంప్లీట్ అవ్వడము, రైట్. డజంట్ అంటే నెగిటివ్ కాబట్టి కంప్లీట్గా లేదు అనే ఉద్దేశంతో వాడుతూ ఉంటాం. 17th క్వశ్చన్, చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. మళ్ళీ అన్నాడు మై కార్ బ్రోక్, రైట్ మా. గుర్తుపెట్టుకోండి, బ్రేక్ డౌన్ పాస్ట్ టెన్స్, బ్రోక్ అయింది కదా, రైట్. బ్రేక్ డౌన్ అంటే టు స్టాప్ వర్కింగ్, టు స్టాప్ వర్కింగ్. ఎస్పెషల్లీ మషిన్ కోసం వాడతాము. ఏం వాడతామమ్మా? మషిన్, రైట్. బ్రోక్ డౌన్, రైట్. లేదు, పర్సన్ కూడా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. ఈ బ్రోక్ డౌన్, ఈ బ్రోక్ డౌన్, రైట్. అంటే అతను అకస్మాత్తుగా కింద పడిపోయాడు. ఇది కూడా వాడతాము, బ్రోక్ డౌన్, రైట్. ఎస్పెషల్లీ ఇది వస్తువుల కోసం వాడుతూ ఉంటారు, బట్ పర్సన్ కూడా వాడచ్చు, రైట్. ఈ బ్రోక్ డౌన్ ఆల్ ఆఫ్ సడన్, ఈ బ్రోక్ డౌన్ ఆల్ ఆఫ్ సడన్గా కింద పడిపోయాడు, రైట్. అన్కాన్షియస్ అయిపోయాడు, బ్రోక్ డౌన్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ కారు ఏదైనా మషిన్స్ కోసము రైట్ పని చేయట్లేదు అంటే బ్రేక్ డౌన్ అంటారు, రైట్. స్టాప్, టు స్టాప్ వర్కింగ్, రైట్, ఆర్ టు స్టాప్ ఫంక్షన్. ఆ విధంగా మై కార్ బ్రోక్ డౌన్, రైట్. సో బ్రోక్ ఆఫ్ లేదా బ్రోక్ అప్ రెండు ఒకటే అమ్మా. టు ఎండ్ అండ్ రిలేషన్. బ్రేకప్ అంటాం కదా, బ్రేకప్ అయిపోయింది అంటే టు ఎండ్ అ రిలేషన్, రైట్ మా. ఒక రిలేషన్ను స్టాప్ చేయడము లేదా ఎండ్ చేయడము బ్రేకప్ లేదా బ్రోక్ ఆఫ్ అంటారు, రైట్. సో ఐ బ్రోక్ ఆఫ్ విత్ మై పార్ట్నర్ ఇన్ ద బిజినెస్ చేస్తే బ్రోక్ ఆఫ్ అంటే ఇద్దరం సపరేట్ అయిపోయాము అనే ఉద్దేశంతో, రైట్. సో బ్రోక్ ఇన్ అంటే ఐ బ్రేక్ ఇన్ అంటే బ్రోక్ అంటే పాస్ట్ టెన్స్ కదా, బ్రేక్ అయినా బ్రోక్ అయినా పాస్ట్ టెన్స్. అంటే బ్రేక్ అంటే ప్రజెంట్, బ్రోక్ అంటే పాస్ట్ కదా, రైట్. అయితే బ్రేక్ ఇన్ అన్నా బ్రోక్ ఇన్ అన్నా మధ్యలో దూరడం అంటే ఇంటరప్ట్ చేయడము, ఎవరినైనా కాన్వర్జేషన్లోకి వెళ్ళి ఇంటరప్ట్ చేయడము, రైట్. సో బ్రేక్ ఆన్, రైట్. సో ఇటుమా బ్రోకెన్ అంటే ఏమన్నాము? ఇంటరప్ట్ చేయడము, రైట్. బ్రేక్ ఆన్, రైట్. సో బ్రేక్ ఆన్ అంటే సిట్యువేషన్ పైన, అంటే ఐ బ్రోక్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ బ్రోక్ ఆన్ వెన్, right, I broke on, right, when the meeting, right, when the meeting started, right. Meeting start అయినప్పుడు I broke on, right. I broke on అంటే గనక, right. సో I broke on అని అంటే గనక నేనేం చేశాను, ఇక్కడ సెంటెన్స్ చదవండి. I broke on when the meeting started. I broke on అంటే I entered, right మా. I entered, రైట్. సో ఎంటర్డ్ అనే మీనింగ్ వస్తుంది, సిచ్యువేషన్ ప్రకారంగా వాడుతుంటాము. అదే ఇంకొక పదం కూడా ఉంటుంది, బ్రోక్ అవుట్. ద పాండమిక్ బ్రోక్ అవుట్ అంటారు, రైట్. ద డిసీజ్ బ్రోక్ అవుట్ అంటే టు బిగిన్ స్టార్ట్ అయ్యింది, రైట్. స్టార్ట్ అయింది. బ్రేక్అవుట్ అంటాము, రైట్. బ్రేక్అవుట్ అంటే ఇక స్ప్రెడ్ అవుతూ వస్తుంది. బ్రేక్అవుట్ స్టార్ట్ అయ్యింది అనే ఉద్దేశంతో, రైట్, బ్రేక్అవుట్ వాడతాము, రైట్. నెక్స్ట్ ఆన్సర్ ఏమైందమ్మా? బ్రేక్ డౌన్, రైట్. చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. మళ్ళీ ఫ్రేజల్ వర్బ్స్ అడిగాడు. ఐ కాంట్ గెట్ డాష్ ద కోల్డ్ ఐ కాట్ లాస్ట్ వీక్. ఐ కెనాట్ లేదా కాంట్ గెట్ డాష్ ద కోల్డ్ అంటే ఎట్మా టు, ఫర్ ఎగ్జాంపుల్ సే ఇక్కడ టు బికమ్ వెల్ అని రాశాను. మరి టు బికమ్ వెల్ అంటే గెట్ ఓవర్ అని అర్థం, రైట్. గెట్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు బికమ్ వెల్ అంటే టు ఫీల్, టు స్టార్ట్ ఫీలింగ్ వెల్ అంటే మనకు మంచిగా అవుతుంది అంటే ఐ గెట్ ఓవర్ మై డిప్రెషన్. ఐ గెట్ ఓవర్ మై డిప్రెషన్ అంటే డిప్రెషన్ నుంచి బయటకు వస్తూ ఉన్నాను అంటే బెటర్గా ఫీల్ అవుతున్నాను. అందుకే ఇక్కడ ఐ కాంట్ గెట్ ఓవర్ అంటున్నాడు. అంటే ఏదైనా నెగిటివ్లో నుంచి మనము వస్తున్నాము అంటే స్టార్ట్ ఫీలింగ్ బెటర్, లేదా ఇంకా బ్యాడ్గా ఉన్నాను, రైట్, ఇంకా బెటర్గా ఫీల్ అవ్వలేదు అంటే నెగిటివ్ వాడాడు కాబట్టి గెట్ ఓవర్. ఐ కాంట్ గెట్ ఓవర్ ద కోల్డ్, రైట్. సో అంటే ఇంకా నేను బెటర్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవ్వలేదు. ఏది? ఐ కాట్ లాస్ట్ వీక్, ద కోల్డ్ ఐ కాట్ లాస్ట్ వీక్. సో ఆ విధంగా, రైట్. సో రైట్ మా. గెట్ ఆన్, రైట్. గెట్ ఆన్ అంటే రైట్ మా, గెట్ ఆన్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ కెంట్ గెట్ ఆన్, ఐ కెన్ గెట్ ఆన్, ఐ కెన్ గెట్ ఆన్ అంటాము. గెట్ ఆన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ గెట్ ఆన్ దిస్ వర్క్ అంటే
టు బీ సక్సెస్ఫుల్ అంటే టు వర్క్ ఇన్ అ ప్లజెంట్ మేనర్ అంటే ప్లజెంట్ ఎన్విరాన్మెంట్, టు వర్క్ ఇన్ అ ప్లజెంట్ ఎన్విరాన్మెంట్. గెట్ ఆన్, కీప్ గోయింగ్ అంటారు, గెట్ గోయింగ్, రైట్, గెట్ ఆన్ విత్ ద డిఫికల్టీస్, రైట్. సో ముందుకు వెళ్తూ ఉండండి, రైట్. సో ఆ విధంగా టు వర్క్ ఇన్ అ ప్లజెంట్ మేనర్, ముందుకు వెళ్తూ ఉండడం, రైట్. నెక్స్ట్ గెట్ ఇన్, ఐ కాంట్ గెట్ ఇన్, రైట్ మా, కాంట్ గెట్ ఇన్ లేదా ఐ కాంట్, రైట్ మా, గెట్ ఇన్ అంటే మనం అండర్స్టాండ్ అనే మీనింగ్తో వాడతాము, రైట్. ఐ కాంట్ గెట్ ఇన్ ద మ్యాటర్, ప్లీజ్ గెట్ ఇన్ అంటారు, రైట్. దీనికి మల్టిపుల్ అండర్స్టాండ్స్ ఉంటాయి, మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి, రైట్. ఐ కాంట్ గెట్ ఇన్ అని అంటే రైట్ నేను ఎంటర్ కాలేకపోతున్నాను, రైట్. ఎంటర్ అనేది వస్తుంది, అండర్స్టాండ్ అనే మీనింగ్ కూడా వస్తుంది, కాంట్ గెట్ ఇన్, రైట్. సో గెట్ అండర్, రైట్ మా, ఐ కాంట్ గెట్ అండర్, ఐ కాంట్ గెట్ అని అంటే ఇఫ్ ఎనీథింగ్, రైట్ మా, గెట్ అండర్. ఏదైనా ప్రెషర్ థింగ్స్ అంటే ఏదైనా ప్రెషర్గా అంటే ఏదైనా ప్రెషరైజ్డ్ థింగ్స్ వస్తున్నాయంటే గెట్ అండర్ అంటారు, ఏమంటారమ్మా, గెట్ అండర్. సో ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్స్ మనం మీనింగ్స్ తీసుకుంటాము. ఐ కాంట్ గెట్ డాష్ ద కోల్డ్ ఐ కాట్ లాస్ట్ వీక్, రైట్. సో దాని నుంచి నేను బెటర్గా ఫీల్ కాలేకపోతున్నాను, రైట్. గెట్ ఓవర్ అంటే బెటర్గా ఫీల్ అవ్వడము, రైట్. సో దాన్ని ఓవర్కమ్ చేయడము, రైట్, ఓవర్కమ్ చేయడం, కానీ ఓవర్కమ్ చేయలేకపోతున్నాడు అనేది కాంట్ ద్వారా చెప్తున్నాడు, రైట్. సో 19th క్వశ్చన్ కదా, రైట్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నాడు, రైట్ మా, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్, రైట్, కరెక్ట్ ప్యాసివ్ అన్నాడు, రైట్. సో పీపుల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, స్పీక్ అనేది వర్బ్ అవుతుంది, ఇంగ్లీష్ అనేది ఏమవుతుందమ్మా, ఆబ్జెక్ట్. అయితే మనకందరికీ తెలుసు కదా, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లోని సబ్జెక్ట్ అవుతుంది, ప్యాసివ్ వాయిస్లోని సబ్జెక్టు. మరి వర్బు మనం రెండుగా స్ప్లిట్ చేయాలి, అనగా కాలం మారకూడదు అని అంటున్నారు. స్పీక్ అంటే రెండుగా విడగొట్టాలి అంటే ఏంటి, మనకు బి రూపాలు V3 రాయాలి, అనగా స్పీక్ను ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి, బి రూపాలు V3 రూపంలో రాసుకోవాలి. స్పీక్ మూడవ రూపం ఏమవుతుంది, స్పోకెన్ అవుతుంది, ఏమవుతుంది, స్పోకెన్. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పీక్ అనేది V1 అంటే ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్లో బి ఫార్ములు ఏమున్నాయని చెప్పాను, యామ్, ఈజ్, ఆర్. అదే స్పోక్ అంటే వాజ్, వర్ వచ్చేది. మరి యామ్, ఈజ్, ఆర్లో ఏదో ఒకటి తీసుకోవాలి, ప్రజెంట్ టెన్స్ ఏదో ఒకటి అంటే సబ్జెక్ట్ను. మరి ఇంగ్లీష్ అనేది ఏకవచనం కాబట్టి ఏం వాడతామమ్మా, ఈజ్. సో ఈజ్ స్పోకెన్ ఎక్కడ ఉంది, రైట్. బీయింగ్ అనేది కంటిన్యూస్ ఉన్నప్పుడు బీయింగ్ వచ్చేది, రైట్, వాజ్ రాకూడదు, ఈజీ అయిపోయింది. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కొన్ని సందర్భాల్లో ఇది కూడా అవసరం ఉంటుందమ్మా, ఏది, బై పీపుల్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్. ఎవరు ఇంగ్లీష్ మాట్లాడబడుతుంది, ఇంగ్లీష్ ప్రజల చేత మాట్లాడబడుతుంది, అవసరం లేదు యాక్చువల్లీ, రైట్. ఇంగ్లీష్ ప్రజల చేత, ఇంగ్లీష్ ప్రపంచమంతటా మాట్లాడబడుతుంది. ఎవరు మాట్లాడతారమ్మా, ప్రజలే కదా, రైట్. సో కాబట్టి అవసరం ఉండదు ఇది, బట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ను బట్టి ఆన్సర్ చేసుకోండి. ఇంకొక ఆప్షన్ ఉందనుకోండి, ఈ ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటాడు, అప్పుడు ఈ ఆప్షన్ను చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ అండర్స్టూడ్ రాయకుండా అవసరం లేదు, రైట్. రెండిట్లో ఒకటి చూస్ చేసుకోన్నప్పుడు ఆ విధంగా. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అన్నాడు. మళ్ళీ ఐ నో హీస్ ఫాదర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, KNOW, నోన్ అనే పదము, మ్యారీడ్ అనే పదము, దాని తర్వాత TO2 అనే ప్రిపోజిషన్ తీసుకుంటుంది, బై తీసుకోదు. ఎందుకు అంటే నోను, మ్యారీడ్ అంటే ఇక్కడున్న పర్సన్ ఈ రెండింటికి సంబంధం ఉంటుంది. నోను అంటే నువ్వు తెలుసు అంటే నాకు తెలుసు, అంటే నువ్వు నాకు తెలుసు అంటే నువ్వు నాకు తెలుసు అని అంటే నీతోటి మాట్లాడి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే కదా నువ్వు నాకు తెలుసు అంటాను, అప్పుడు నేను కూడా నీకు తెలుసు అవుతాను కదా. అంటే ఆ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, సిమిలారిటీ చూపించడానికి TO2 వాడతారు. ఇప్పుడు సీత మ్యారీడ్ రామ అన్నాను, సీత మ్యారీడ్ రామ అన్నాను. మరి సీత మ్యారీడ్ రామ అంటే మళ్ళీ రాముడు సీతను పెళ్లి చేసుకోలేదా, ఓన్లీ సీత పెళ్లి చేసుకున్నదా అంటే రెండిట్లో అర్థం ఉంది. అందుకే ఈక్వాలిటీ అంటే రెండు సిమిలర్గా ఉన్నాయి అని చెప్పడానికి TO2 వాడతారు, అంతే, రైట్. సో అందుకే నోను అనే వర్బు తర్వాత, మ్యారీడ్ అనే వర్బు తర్వాత బై ఎప్పుడు వాడకండి, ఏంటమ్మా, TO2 వాడండి. ఏం వాడండి, TO2. ఇక మన ప్యాసివ్ వాయిస్లో మనకు ఎప్పుడు అలవాటు ఏంటి అంటే బై వాడడం, రైట్. తప్పు, ఎప్పుడు బై కాదు, రైట్. సో ఆ వర్బును బట్టి మనం మాట్లాడతాం, రైట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రైట్. పిల్లుడ్ అనే వర్బ్ వచ్చిన ప్యాసివ్ వాయిస్లో, రైట్. నెక్స్ట్, రైట్, పిల్లుడ్ అనే వర్బ్ వచ్చిన, థ్రాంగ్డ్ అనే వర్బ్ వచ్చిన, థ్రాంగ్ అంటే క్రౌడెడ్ అయ్యి ఉండడం, థ్రాంగ్డ్ అనే వర్గం వచ్చిన, ఇన్ఫెస్టెడ్ అనే పదం వచ్చిన ఏం వాడండి, బై వాడకండి, విత్ వాడండి. ఏం వాడండి, విత్ వాడండి, రైట్.
ఫిల్డ్ విత్, థ్రాంగ్డ్ విత్, రైట్. ఇన్ఫెస్టెడ్ విత్, ఇన్ఫెస్ట్ అయ్యింది అంటే పొల్యూట్ అయ్యింది, నెగిటివ్ టర్మ్ అమ్మా ఇన్ఫెస్ట్ అవ్వడము, రైట్. సో విత్, రైట్, నెగిటివ్ వాటితో ఫిల్ అయిపోయింది అని అంటారు. ఫిల్డ్ విత్, థ్రాంగ్డ్ విత్, ఇన్ఫెస్టెడ్ విత్, రైట్. సో రైట్ అమ్మా. కవర్డ్, CO, రైట్ అమ్మా. కవర్డ్తో కూడా విత్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బై రాకూడదు, బై అనేది ఇస్తున్నారు ఎగ్జామ్లో, రైట్. గుర్తుపెట్టుకోండి బై, ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ అనగానే మనం ఎప్పుడు కూడా బై వాడుతున్నాం, రాంగ్ అది, రైట్. అలానే ఇంకొన్ని పదాలు తీసుకోండి, రైట్. రైట్ ఏంటి అంటే, రైట్, ఇంట్రెస్టెడ్. ఏంటి మాది? ఇంట్రెస్టెడ్ అనే పదము ప్యాసివ్ వాయిస్లో కనిపించింది అంటే ఇన్ వాడండి, రైట్. కంటైన్డ్ అనే పదం కూడా ఏం తీసుకుంటుంది? అని ఇన్ని తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి, బై కాదు. ద వాటర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద జగ్. The water is contained in the jug. I am interested in politics. Water is contained in the jug. అంటే కానీ వాటర్ ఈజ్ కంటైన్డ్ బై ద జగ్ కాదు, జగ్ ద్వారా కంటైన్ అవ్వలేదు, జగ్గులోనే వాటర్ ఉంది, రైట్. సో ఆ విధంగా మనం చెప్తాము, ఇది గుర్తుపెట్టు, రైట్. సో ఇది చూసారు కదా, నోను మ్యారీడ్ అనే పదము ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు TO2 తీసుకోవాల్సిందే, రైట్. TO2 అనేది మరి ఇక్కడ ఉంది, మరి ఇది రాంగ్ అయిపోయింది, రైట్. ఇక్కడ ప్రిపోజిషనే వాడలేదు, రైట్. సో కాబట్టి రైట్ మా. సో చూద్దాము, చెప్పాను కదా, రైట్ మా, టెన్స్ ప్రకారంగా మారాలి, రైట్. నో అనే వర్బును రెండుగా విడగొట్టాలి. నోకు 3వ రూపం రాయాలి, తర్వాత B రూపాలు రాయాలి. నోకు 3వ రూపం ఏమవుతుంది? నో అనేది V1, న్యూ అనేది V2, నో, న్యూ, నోన్, V4 నోయింగ్ అవుతుంది. మరి నోన్ రావాలి, నోన్ ఇక్కడ ఉంది, చలో బాగానే ఉంది, కానీ ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి రైట్ మా, టెన్స్ మారకూడదు, టెన్స్ యాస్టీస్గా రాసుకోవాలి. సరే మరి నోన్ అని రాశిలు పాస్ట్కి పోయింది కదా. V3లు ఎప్పుడు కూడా టెన్సులు చెప్పలేవు, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ V2లు చెప్తాయి. V3 ఎప్పుడు కూడా ఇంకొక క్రియను సపోర్ట్ తీసుకొని ఆ క్రియ ద్వారా టెన్స్ తనను ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. మరి ఇంకొక క్రియ ఏముంది ఇక్కడ? వాజ్ అనేది పాస్ట్కు వాడతాము. అదే ఐ న్యూ హిస్ ఫాదర్, KNEW ఉంటే ఇది కరెక్ట్ అయ్యి ఉండేది. ఇది V1 కాబట్టి యామ్ ఈజ్ ఆర్. హిస్ ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి ఏం వాడాను? ఈజ్. హిస్ ఫాదర్ ఈజ్ నోన్ టు మీ అన్నా, ఐ నో హిస్ ఫాదర్ అన్నా ఒక్కటే, కాలంలో మార్పు లేదు, అర్థంలో మార్పు లేదు, ఓన్లీ యాక్ట్. ఇక్కడ డూవర్ ఏమయ్యాడు? రిసీవరు. అంటే రిసీవర్ ఏమయ్యాడు? డూవర్ అవ్వాడు, అంతే. అంటే రిసీవరు కోర్స్ ఇక్కడ రిసీవర్ ఆబ్జెక్ట్గా మారాడు, రైట్. అంటే ఇక్కడ రిసీవర్ ఆబ్జెక్ట్ అనేవాడు ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా తీసుకుంది. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడమ్మా, రైట్. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హ్యాంగ్ అనే పదం ఉంటుంది, V1 అందరికీ తెలిసిన పదమే, రైట్. హ్యాంగ్. మరి దీనికి V1 ఇది హ్యాంగ్ అవుతుంది, V1S హ్యాంగ్స్ అవుతుందని తెలుసు. V2 ఏమవుతుందంటే హ్యాంగ్డ్ అవుతుంది, లేదా హంగ్ కూడా అవ్వచ్చు, రైట్. V3 అనేది మళ్ళీ హ్యాంగ్డ్ అవుతుంది, లేదా హంగ్ కూడా అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి, రైట్. ఏంటి? హ్యాంగ్డ్ అనేది పర్సన్ కోసం వాడతాము, ఏంటమాది? పర్సన్ కోసం వాడతాము. హంగ్ అనేది థింగ్ కోసం వాడతాము, థింగ్ల కోసం, అంటే వస్తువుల కోసము. థింగ్ అంటే ఉరిదీశారు అనే ఉద్దేశంతో హ్యాంగ్డ్ వాడండి, గుర్తుపెట్టుకోండి, రైట్. వేలాడుతున్నాయి అంటే హంగ్ రూపాలు వాడండి, సింపుల్. ఉరిదీయడము అంటే హ్యాంగ్డ్, వేలాడుతున్నాయి అంటే హంగు రూపాలు, అంటే హంగు పదాలు అంటే కాలానికి తగ్గట్టుగా వాడండి. ఇప్పుడు చూడండి, ద క్రిమినల్ను వేలాడుతున్నాడా వాడు? క్రిమినల్ని ఏంటమ్మా చనిపోయే వరకు ఉరిదీస్తారా? ఉరి అనేది హ్యాంగ్డ్తో చెప్తాము, రైట్. సో కాబట్టి ద క్రిమినల్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? రైట్, ద క్రిమినల్, రైట్. సో పాస్ట్ టెన్స్ క్రిమినల్ హ్యాంగ్ చేశాడా, హ్యాంగ్ చేయబడ్డా? సార్ క్రిమినల్ హ్యాంగ్ చేయడు, రైట్. సో జడ్జ్ హ్యాంగ్ చేస్తారు, లేదా గవర్నమెంట్ హ్యాంగ్ చేస్తుంది, వీడు హ్యాంగ్ చేయబడతాడు. క్రిమినల్ వాజ్ హ్యాంగ్డ్. మీకు తెలుసు కదా, B రూపాల తర్వాత V1 వాడకూడదు అన్నాను, రైట్. మరి హంగ్ అంటే ఏంటి? హంగ్ అంటే వేలాడదీయడం, వస్తువులు వేలాడుతూ ఉంటాయి, మనుషులు వేలాడుతున్నాడంటే వాడు చచ్చిపోతున్నాడు, అంటే వాడు ఉరి పడ్డది వాడికి అని, రైట్. సో ఆ ఉద్దేశంతో, రైట్. సో వాజ్ హ్యాంగ్డ్, రైట్. వాజ్ హంగ్ అనేది ఎప్పుడు వాడతాము? వస్తువుల కోసం. ఫర్ ఎగ్జాంపుల్ సే ద క్లోత్స్, బట్టలంట, ద క్లోత్స్ వర్ హ్యాంగ్డ్ అన్నాను, వర్ హ్యాంగ్డ్ ఫ్రమ్ ద రోప్ అన్నాను, ఫ్రమ్ ద రోప్. క్లోత్స్ అంట ఉరిదీయబడ్డాయంట. క్లోత్స్ను ఉరేస్తామా? వేలాడేస్తాము, రైట్ మా, ఆరేస్తాము అంటారు, రైట్.
కాబట్టి హ్యాంగ్డ్ కాదు, వర్ తర్వాత హంగ్ వాడతాము. ఏం వాడతామమ్మా? హంగ్. V3 ఫామ్. క్లోత్స్ వర్ హంగ్. అదే పీపుల్ వేలాడుతున్నారు అంటే చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఉరి పడుతుంది వాళ్ళకు, రైట్? ఆ ఉద్దేశంతో. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు. ఓకే, ద గవర్నమెంట్ డాష్ ద ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ అన్నాడు. అంటే గవర్నమెంట్ అంటే ప్రతి సంవత్సరము ప్రైజెస్ను రైట్ ఇంక్రీజ్ చేస్తుంది అంటున్నాడు. అవునా? మరి ఆ ఉద్దేశం ఏంటో చెప్తాను చూడండి. ఎప్పుడైనా మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి. మనకు రైజ్ అనే ఒక పదం ఉంటుందమ్మా, రైట్ మా. ఇంకొకటి రైజ్ అనే పదం ఉంటుంది. అవునా? రైట్. సో V1 ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? రైజెస్ అవుతుంది, రైట్? రైజ్కి రేజ్ అనే ఒక పదం ఉంటుంది, రైజెస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే థర్డ్ పర్సన్ సింగిల్ ఉన్నప్పుడు రైజెస్ వాడతామని తెలుసు, రైట్? మరి V2 ఏమవుతుంది? రైజ్కు V2 ఏమవుతుంది అంటే రోజ్ అవుతుంది. ఏమవుతుంది? రోజ్. V3 ఏమవుతుంది? రైజన్ అవుతుంది, లేదా రీజన్ అంటారు, రైట్? అయితే మరి రేజ్కి పాస్ట్ ఏమవుతుందంటే రేజ్డ్ అంటారు. ఏమంటారమ్మా? రేజ్డ్. అదే V3 కూడా రేజ్డ్ అంటుంది. మరి ఎప్పుడు రైజ్ యొక్క రూపాలు వాడాలి, ఎప్పుడు రేజ్ యొక్క రూపాలు వాడాలి అంటే మీకు అర్థం తెలియాలి. అర్థం ఏంటి అంటే, రైట్, రైజ్ అనేది ఏ సందర్భంలో వాడతాము అంటే మా రైజ్ అనేది రైజ్ అవుతుంది అంటాము, చేస్తుంది అనలేము. అంటే అవుతుంది అనే ఉద్దేశంతో, ఏదైనా అవుతుంది అనే ఉద్దేశంతో రైజ్ వాడండి, రైట్ మా? అవుతుంది, జరుగుతుంది, రైట్? జరుగుతుంది, అవుతుంది అనే ఉద్దేశంతో, రైట్ మా? అదే యాక్షన్ చేస్తుంది లేదా పని ఉద్దేశంతో, ఇక్కడ పని లేదు అనగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, రైట్, ఇది జరుగుతుండడం అంటే హ్యాపెనింగ్, రైట్ మా? హ్యాపెనింగ్ అంటారు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పటి వరకు ఇది వినండి. ఇది డూయింగ్ అంటారు, ఇది హ్యాపెనింగ్ వర్బ్, ఇది డూయింగ్ వర్బ్, రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడమ్మా. హీ డైడ్ అన్నాను ఒక సెంటెన్స్, హీ కిల్డ్ అన్నాను. ఏమన్నాను? హీ కిల్డ్ అన్నాను. ఓకేనా? రైట్. ఇది పక్కన పెట్టండి, ఇది అర్థం చేసుకుని అంటే వెళ్దాం. హీ డైడ్, హీ కిల్డ్. హీ కిల్డ్, చంపాడు అంటే పని చేశాడు. అక్కడ కిల్డ్ అంటే ఏంటమ్మా? ఏదో చేశాడు, పని చేశాడు. అంటే అతను ఏదో చేశాడు అంటే డూయింగ్ అంటాము, డూయింగ్ వర్బ్. దీని యొక్క కిల్డ్ అంటే డూయింగ్ వర్బ్. హీ కిల్డ్ అంటే పని చేశాడు. హీ డైడ్ అంటే వాడు ఏమైనా చేశాడా? ఏం లేదు, అతనికి జరిగింది, అంటే న్యాచురల్గా జరిగిపోయింది. ఇది వర్బే, కానీ ఇది జరిగే వర్బు, హ్యాపెనింగ్ వర్బ్ అంటారు. ఏమంటారు? హ్యాపెనింగ్. డైడ్ అమ్మా, డైడ్, అతను చనిపోయాడు. అంటే అతను ఏమీ చెయ్యలేదు కానీ చనిపోయాడు, అంటే న్యాచురల్గా జరిగేది అది. సో కాబట్టి ఇది జరిగే వర్బు, ఇది డూయింగ్ వర్బు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, హీ డైడ్ హిమ్ అంటామా? అదే హీ కిల్డ్ హిమ్ లేదా హీ కిల్డ్ హర్ అంటాము. హీ డైడ్ అంటే హ్యాపెనింగ్ వర్బ్ల తర్వాత ఆబ్జెక్టులు ఉండవు. ఎందుకంటే దాంట్లో యాక్షనే జరగదు. దాంట్లో యాక్షనే అంటే దాంట్లో ఒక పర్సన్ ఏం చేసేది ఏమీ ఉండదు అక్కడ. అదే కిల్లుడులో ఒక పర్సన్ చేసేది ఉంటుంది. అంటే చేసే వర్బులు, జరిగే వర్బులు. జరిగే వర్బులు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ తీసుకోవు. గుర్తుపెట్టుకోండి, రైజ్ కూడా జరిగే వర్బే, చేసే వర్బు కాదు. అనగా ఇప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాను. ఏంటి? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని అంటాము. అవునా? అయితే అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అతను చేయడానికి ఏమీ లేదు, జస్ట్ హ్యాపెనింగ్ వర్బ్ అంటాము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, హ్యాపెనింగ్ వర్బ్ల తర్వాత ఆబ్జెక్టులు రాకూడదు, రైట్ మా? ఏంటి? హ్యాపెనింగ్ వర్బ్ల తర్వాత ఆబ్జెక్టులు రాకూడదు. అదే డూయింగ్ వర్బ్ల తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఉంది అంటే డూయింగ్ వర్బ్ రాయండి. ఆబ్జెక్ట్ లేదు అంటే ఆబ్జెక్ట్ ఉంది అంటే డూయింగ్ వర్బ్ రాయండి. ఆబ్జెక్ట్ లేదు అంటే హ్యాపెనింగ్ వర్బ్ రాయండి, రైట్? మరి ద గవర్నమెంట్ డాష్ ద ప్రైజెస్ అంటే గవర్నమెంట్ ఏదో చేసింది అంటే హ్యాపెనింగ్ వర్బ్ కాదు, డూయింగ్ వర్బ్, రైట్ మా? రేజ్ అన్నా రావాలి, రేజెస్ అన్నా రావాలి. ద గవర్నమెంట్ అనేది, రైట్ మా? ద గవర్నమెంట్ అనేది, రైట్? ద గవర్నమెంట్ అనేది, రైట్ మా? ద గవర్నమెంట్ అనేది సబ్జెక్టే. మరి సబ్జెక్టులు 3 రకాల సబ్జెక్టులు ఉన్నాయి, రైట్? 3 రకాల సబ్జెక్టులు ఉన్నాయి. సబ్జెక్ట్ను బట్టి మరి ఇది రైజెస్ అన్నా వస్తుంది, రైట్ మా? ఇది V1 చివర ఎస్ కదా, అదే ఇది V1. అవునా? మరి V1 ఎస్ అని ఎప్పుడు చూస్ చేసుకోవాలి అంటే కనుక థర్డ్ పర్సన్ అంటే సబ్జెక్ట్ను బట్టి. అయితే సబ్జెక్ట్ను 3 రకాలు, ఇక్కడ 2 రకాలుగానే డివైడ్ చేస్తాను. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐ, వి, యు, ఇక దే, ఇక అన్ని ప్లూరల్లు అంటే ప్లూరల్ ఫామ్స్ అన్నీ కూడా, ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి,
V1S అస్సలు వాడకూడదు. అంటే వర్బుకు చివర వర్బుకు చివర ఎస్ ఉండేది వాడకూడదు. ఏం వాడాలి? V1 వాడాలి. ప్రెజెంట్ టెన్స్ అయితే ఏం వాడాలి? ప్రెజెంట్ టెన్స్. అయితే ఇక ఇవి కాకుండా ఏవి ఉన్నా కూడా ఇవి కాకుండా ఏంటి? ఐవి, యూదే, ప్లూరల్ ఫార్మ్స్ కాకుండా ఇక మిగతా అన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. ఏమంటారమ్మా? థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే కనుక, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే కనుక జనరల్గా మనము V1S వాడాలి. ఏం వాడాలమ్మా? V1S. ఏం వాడకూడదు? V1. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రము V1 కూడా వాడుతారు. అది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. రైట్. సో కాకపోతే జనరల్గా ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. ఏంటి ఫస్ట్ రూల్ ఏంటమ్మా? ఏంటి ఏమన్నాను? సబ్జెక్టులు కనుక ఫస్ట్ అంటే ఐ వి యు వస్తే గనక లేదా ప్లూరల్ వస్తే గనక 100% V1S వాడకూడదు. ఏం వాడాలి? V1 వాడాలి అన్నాను. అదే ఇవి కాకుండా మినహాయించి మిగతా అన్ని సబ్జెక్టులను థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. ఏమంటారు? థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు జనరల్గా ఏం వాడమన్నాను? V1S. కానీ ఏం వాడకూడదు అన్నాను? V1. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. షీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ హార్డ్ అన్నానమ్మా. రైట్. షీ వర్క్స్ హార్డ్ అనాలా? షీ వర్క్ హార్డ్ అనాలా? అయితే మరి షీ అనేది ఎందులో ఉంది? ఐ కాదు, వి కాదు, యూ కాదు, ప్లూరల్ అంతకంటే కాదు. ఇక అవి కాదు అని అంటే ఇక మిగతాది థర్డ్ పర్సన్ సింగులర్ అన్నట్టు. అవునా? అయితే సార్ చెప్పిన ప్రకారంగా V1S వాడాలి. అవునా? షీ వర్క్స్ హార్డ్ వస్తుంది. షీ వర్క్ హార్డ్ అంటే రాంగ్ అవుతుంది. ఇది కరెక్టే. కానీ కొన్ని సందర్భాల్లో వర్క్ కూడా వాడవచ్చు షీతో. ఇప్పుడు చూడండి. రైట్. ఇప్పుడు నేను అన్నాను, ఈ అర్థం ఏంటో చెప్తాను చూడండి. షీ వర్క్స్ హార్డ్ అన్నాను. ఏమన్నానమ్మా? షీ వర్క్స్ హార్డ్. తను కష్టపడుతుంది. అంటే నేను చెప్పడం వల్ల కష్టపడుతుందా? లేదు తను హార్డ్ వర్కర్ కాబట్టి, తను హార్డ్ వర్క్ చేసే గుణం ఉంది కాబట్టి షీ వర్క్స్ హార్డ్ అన్నానా? గుణం ఉంది కాబట్టి తను ఎప్పుడు కూడా వర్క్ హార్డ్ చేస్తుంది. అంటే అది ఒక ఫ్యాక్ట్. ఏటమాది? ఫ్యాక్ట్. నేను చెప్పడం ద్వారా తను ఏం వర్క్ హార్డ్ చేయట్లేదు. షీ వర్క్స్ హార్డ్ అంటే ఒక స్టేట్మెంట్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటారు. రైట్. ఇప్పుడు షీ హ్యాస్ అ కార్, షీ వర్క్స్ హార్డ్. రైట్. షీ గోస్ టు స్కూల్. రైట్. అంటే తను ఎప్పుడు వెళ్తుంది కాబట్టి వెళ్తుంది అని చెప్తున్నాము, ఫ్యాక్ట్. అదే నేను అన్నాను, I insisted లేదా I ordered that she works hard అంటున్నాను. నేను ఆర్డర్ చేశాను, తను వర్క్ హార్డ్ ఆల్రెడీ చెయ్యాలా? లేకపోతే చెయ్యకుండా ఉంటేనే మనము ఆర్డర్ చేస్తామా? చెయ్యకుండా ఉంటేనే ఆర్డర్ చేస్తామా? అదే మీరు షీ వర్క్స్ హార్డ్ అన్నారనుకోండి, తను ఒరిజినల్ గుణమే వర్క్ హార్డ్ చేస్తుంది. కానీ నువ్వు చెప్పడం ద్వారా తను ఏమవుతుంది అనగా, మీరు ఆర్డర్ చేస్తున్నారంటే అక్కడ తనకు ఆ క్వాలిటీ లేదు. కానీ మీరు చెప్పడం ద్వారా తను చేస్తుందేమో అని చెప్పేటప్పుడు మనం V1 వాడాలి. ఏం వాడాలమ్మా? V1. షీ వర్క్ హార్డ్. I order that she work hard. I insist that she work hard. I suggest that right. I suggest that he work hard. She work hard. Right. So I advise that she work hard. అప్పుడు మాత్రము థర్డ్ పర్సన్ సింగులర్తో V1S వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అదే కదమ్మా. ఇప్పుడు షీ వర్క్స్ హార్డ్ అంటే తను కష్టపడుతుంది. నేను ఆర్డర్ చేస్తున్నాను, ఆమె కష్టపడుతుంది. నేను ఆర్డర్ చేస్తాను, కష్టపడుతుంది ఏంటి? నీ ఆర్డర్ వల్ల కష్టపడుతుంది ఆమె. ఆల్రెడీగా నువ్వు ఆర్డర్ చేస్తున్నావు అంటే ఆమె కష్టపడట్లేదు, కష్టపడాలి అంటున్నావు. అందుకే ఐ ఆర్డర్ దాట్ షీ వర్క్ హార్డ్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక మన క్వశ్చన్ వరకు. రైట్. సో గవర్నమెంట్ అనేది రైట్ మా ఐ కాదు, వి కాదు, యూ కాదు, ప్లూరల్ అంతకంటే కాదు. సో కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్గానే మనం ట్రీట్ చేస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు రైజెస్ ఎస్ వాడతాము. అదే దీని ముందు ద సెంటర్ ఏమన్నది? ద సెంటర్ ఏమన్నదంట? ద సెంటర్ సజెస్టెడ్ దాట్ ద గవర్నమెంట్ రేజ్ ద ప్రైజెస్. గవర్నమెంట్ ప్రైజెస్ను రేజ్ చెయ్యాలి, అప్పుడు రేజే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ ఉంది కదా అని బ్లైండ్గా వాడితే అలా కుదరదు. రైట్. కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం. రైట్ మా. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. 23. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్స్ అన్నాడు. రైట్. సో ఈ జంబుల్డ్ సెంటెన్సెస్లో కీవర్డ్ మనం ట్రిక్ ఏదైనా ఉంది అని అంటే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇలా పార్ట్లు డివైడ్ చేసి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది. అవునా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రైట్. ప్రతి భాగానికి మొదటి వర్డ్ ఉంటుంది, చివరి వర్డ్ ఉంటుంది. మొదటి వర్డ్ చివరి వర్డ్. అదేంటి సార్ అలా చెప్తున్నారు? మాకు తెలుసు కదా మొదటి వర్డ్ చివరి వర్డ్. విషయం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ భాగములో యొక్క చివరి వర్డ్
ఇంకేదైనా భాగం యొక్క మొదటి వర్డ్తో మ్యాచ్ అవుతుందా చూసుకోండి, రైట్? ఏ భాగం యొక్క చివరి వర్డ్ అయినా ఏ భాగం యొక్క మొదటి వర్డ్తో మ్యాచ్ అవుతుందా, మొదటి వర్డ్తో మ్యాచ్ అవుతుందా చూసుకోండి. ఆ ట్రిక్ తెలుసుకోండి, రైట్? అంటే ఒక భాగం యొక్క చివరి వర్డ్ ఇంకొక భాగం యొక్క మొదటి వర్డ్తో, ఒక భాగం యొక్క చివరి వర్డ్ ఇంకొక భాగం యొక్క మొదటి వర్డ్తో మ్యాచ్ అవుతుందా, ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి వీలవుతుందా, అది వర్బులతో కానీ ప్రిపోజిషన్లతో కానీ ఆర్టికల్స్తో కానీ కీవర్డ్స్ ద్వారా చెప్పుకోవచ్చు. ఆల్రైట్, నెక్స్ట్ ఇది వర్కౌట్ అవుతుందమ్మా, మ్యాక్సిమం ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. కొన్నిట్లో ఈ ట్రిక్ లేనప్పటికీ కూడా కాంటెక్స్ట్ అర్థం చేసుకొని ఏది ముందు రావాలి ఏది తర్వాత రావాలి అని అన్నాడు, రైట్? రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా జంబుల్డ్ సెంటెన్సెస్ అంటాడు, రైట్? ద కమిటీ మెంబర్స్ ఈజ్ టు రికమెండ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రిఫార్మ్స్ టు ద రైట్ మా ఏమన్నాడు, ద కమిటీ మెంబర్స్ ఈజ్ టు రికమెండ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రైట్ మా ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రిఫార్మ్స్, రైట్ మా ద మెయిన్ ఆఫ్ తర్వాత రిఫార్మ్స్ రావచ్చు, రైట్? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ కూడా రావచ్చు. ఒకసారి చూద్దాము, రైట్? అంటే మనకు ఇక్కడ ఏంటి 3 కదమ్మా, ఇది 3 పార్ట్ తర్వాత 4 వస్తుందా లేదా 1 వస్తుందా ఆప్షన్ ఒకసారి చెక్ చేద్దాము. 3 తర్వాత ఏముందమ్మా, 3 తర్వాత 4 ఉంది, 3 తర్వాత ఏముంది 1 ఉంది, రైట్? ఒకసారి 3 తర్వాత 4 చూద్దాం. ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రిఫార్మ్స్, ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రైట్ అమ్మా ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రిఫార్మ్స్ టు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఇంతవరకు 4 ఇచ్చాడు కదా. తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ టు రికమెండ్ ఏమన్నాడమ్మా, సెకండ్ ఏమన్నాడు, టు రికమెండ్ ద కమిటీ మెంబర్స్ ఈజ్ అన్నాడు, ద కమిటీ మెంబర్స్ ఈజ్ అన్నాడు. ఈజ్ మళ్ళీ ఈజ్ తర్వాత ఏంటి అనేది లేదు కాబట్టి రాంగ్ అవుతుంది. ఫుల్ స్టాప్ ఈజ్ తర్వాత పెట్టలేము. ఇప్పుడు అంటాను ఈ ఈజ్ ఫుల్ స్టాప్ అన్నాడు. సార్ ఈజ్ ఏంటో చెప్పండి, కంప్లీట్ చేయాలా వద్దా? మరి ఇక్కడ ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి 1 అనేది చివరగా పెట్టలేము, రైట్? చూద్దాము. మరి 3-1 అనేది ఇక్కడ ఉంది, రైట్? సో ఏంటి, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఈజ్, ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాము. సరే 3 తర్వాత 1 వచ్చింది, తర్వాత 4 వాడుతున్నాడు, రైట్? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఈజ్ రీఫార్మ్స్ టు ద రైట్ మా. ఎప్పుడైనా మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈజ్ వచ్చినా, యామ్ వచ్చినా, ఆర్ వచ్చినా, వాజ్ వచ్చినా, వర్ వచ్చినా, బీ వచ్చినా, బీన్ వచ్చినా, బీయింగ్ వచ్చినా, వీటి తర్వాత మొదటి వర్బ్ ఎప్పుడు కూడా V1లో ఉండకూడదు, V1 ఎస్లో ఉండకూడదు, V2లో ఉండకూడదు. ఉంటే ఎందులో ఉండాలి? V3, ఇది ప్యాసివ్ వాయిస్తో, V4 ఇది యాక్టివ్ వాయిస్తో. ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, రైట్? అయితే ఈజ్ తర్వాత ఇమీడియట్గా వర్బ్ V1Sలో రాకూడదు. మరి చూద్దాము, రైట్? ఈ ఆప్షన్ ఒకసారి చెక్ చేద్దాము, ఇదే కరెక్ట్ అయి ఉండాలి మోస్ట్లీ, రైట్? ఏంటి అంటే ఏమన్నాడు, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఈజ్ ఏంటి, ఈజ్ ఏమన్నాడు మా, తర్వాత ఏమన్నాడు, టు సెకండ్ పార్ట్ అన్నాడు, ఈజ్ టు రికమెండ్, రైట్ మా? ఈజ్ దేనికి ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రికమెండ్, ఏంటి? ఈజ్ టు రికమెండ్ రిఫార్మ్స్. ఏం రికమెండ్ చేయడము? రిఫార్మ్స్ టు ద, అంటే చేంజెస్. రిఫార్మ్స్ అంటే ఏంటమ్మా? చేంజెస్ టు ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, రైట్? సో రికమెండ్ రిఫార్మ్స్ టు ద, రైట్? ఆ చేంజెస్ ఏమైనా రికమెండ్ చేయడం, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఏమైనా చేంజెస్ను రికమెండ్ చేయడము, రిఫార్మ్స్ను చేయడం అనేది. సో ఇదే చూడండి, ఏంటంటే జంబుల్ సెంటెన్స్లో ఇంతకుముందు చెప్పినట్టుగానే చివరి వర్డ్ మొదటి వర్డ్తో ఎక్కడ మ్యాచ్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద జంబుల్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ అది ఏమైనా ట్రిక్ వర్కౌట్ అవుతుందో చూద్దాం, రైట్? ఆర్ కామన్ ఎక్స్పీరియన్సెస్ అన్నాడు. ఏవి కామన్ ఎక్స్పీరియన్సెస్? ఏవో 2. ఆర్ అంటే ప్లూరల్ ఉండాలి, దీనికి ముందు ఉండేది ప్లూరల్ ఉండాలి, అర్థమైపోయింది. ఏవేవి కామన్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుందాము. వైల్ వెయిటింగ్ టు యాంగ్జైటీ, రైట్ మా? వెయిటింగ్ టు యాంగ్జైటీ అంటే మనము యాంగ్జైటీ కోసం వెయిట్ చేస్తామా? సెన్స్ ఉండదు, రైట్? వైల్ వెయిటింగ్ టు క్యాచ్ ద లాస్ట్ బస్, ఇది కొంత సెన్స్ వచ్చే విధంగా ఉంది. TO2 తర్వాత వర్బ్ వాడడం చూసుకోండి. జనరల్గా అఫ్కోర్స్ నౌన్ కూడా వస్తుంది, కానీ నౌను అర్థం ప్రకారంగా సెన్సిబుల్గా ఉందా కూడా చూసుకోవాలి, రైట్? సో వైల్ వెయిటింగ్ టు క్యాచ్ ద లాస్ట్ బస్ హోమ్ అనగా ఇదే పార్టమ్మా, సెకండ్ పార్ట్, ఇదే పార్ట్ లాస్ట్. 2-4 ఉండాలి. 2-4 సీక్వెన్స్లో ఎక్కడ ఉంది? 2-4 ఇక్కడ లేదు, ఏలో లేదు, సిలో లేదు సీక్వెన్స్. ఇక్కడ సీక్వెన్స్ ఉంది, 2-4 బిలో ఉంది, డిలో ఉంది. మరి బి ఒకసారి చూద్దాము. ఏమన్నాడు? వైల్ వెయిటింగ్ టు క్యాచ్ ద లాస్ట్ బస్ హోమ్
రైట్ మా ఏమన్నాడు, వైల్ వెయిటింగ్ టు క్యాచ్ ద లాస్ట్ బస్ హోమ్, యాంగ్జైటీ బిఫోర్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ 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 కామన్. ఆర్ అనేది మనము ఇమీడియట్గా వర్బ్కు ముందు వాడలేవు, రైట్? ఎందుకు అంటే రైట్ ఇప్పుడు నేను అంటాను, ఏమన్నాను, ఇప్పుడు 2 4 3 1 అన్నాడు కదమ్మా, 3 ఏం చెప్పింది, ఎగ్జామినేషన్ అన్నాడు. ఎగ్జామినేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంకేదైనా నౌన్ రావాలి అంటే కంజంక్షన్ ఎప్పుడు కూడా ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఉండాలి, కానీ ఇది ఆర్ వర్బు, ఇదేమవుతుంది నౌన్, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మరి డి అనేది చూడండి, రైట్? సో ఏమన్నాడు, 3 2 ఇచ్చాడు. 3 ఏమిచ్చాడు, యాంగ్జైటీ ఎప్పుడో బిఫోర్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ వైల్ వెయిటింగ్ టు క్యాచ్ ద లాస్ట్ బస్ హోమ్, అంటే ఈ రెండు అదైనా ఇదైనా అట ఆర్ కామన్ ఎక్స్పీరియన్సెస్, 3 2 4 1 అంటే ఎగ్జామినేషన్కు ముందుండే యాంగ్జైటీ లేదా ఆ లాస్ట్ బస్సు కోసం వెయిట్ చేసే అది, అవి రెండు కూడా కామన్ ఎక్స్పీరియన్సెస్ అంటున్నాడు, రైట్? సో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా మొదటి వర్డ్ చివరి వర్డ్ను మొదటి వర్డ్తో ఇలా మ్యాచ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అంత ఈజీగా ఉండకపోవచ్చు, బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం అవగాహనకు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. దట్స్ ఫర్ షూర్. నేను ఇదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అంటాము. అంటే మా పని తగ్గుతుంది అని కాదు, మీరు ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్, రైట్? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద, మళ్ళీ జంబుల్ సెంటెన్సెస్ ఇచ్చాడు, రైట్? ఫాజెండ్ దేర్ సీట్ బెల్ట్స్ను ఫాజెండ్ చేశారు. ఫాజెండ్ అంటే లాక్ చేయడము, లాక్ చేశారంట. వాళ్ళ సీట్ బెల్ట్స్ను లాక్ చేసుకున్నారు. ఎప్పుడంట, యాజ్ ద ఏరోప్లేన్ వాజ్ ద ప్యాసింజర్స్. ఇప్పుడు ఏరోప్లేన్ వాజ్ చివరి వర్డ్ను ద ప్యాసింజర్స్తో చెప్పొచ్చా? ఏరోప్లేన్ వాజ్ ప్యాసింజర్స్ అంట. అరే ఏరోప్లేన్ వాజ్ ఫిల్డ్ విత్ ప్యాసింజర్స్ అనొచ్చు, ఏరోప్లేనే ప్యాసింజర్స్ అంట చెప్పలేము. మరి చూద్దాము. యాజ్ ద ఏరోప్లేన్ వాజ్ ఫాస్టెండ్ అంటే ఏరోప్లేనే లాక్ చేయబడ్డదా? సెన్సిబుల్ కాదు. యాజ్ ద ఏరోప్లేన్ వాజ్ రెడీ ఫర్ టేక్ ఆఫ్, ఏరోప్లేన్ రెడీగా ఉందంట. దేని కొరకు? టేక్ ఆఫ్ అంటే వెళ్ళిపోవడానికి. మరి రెడీ అనేది కరెక్ట్గానే ఉంది. మరి ఏ భాగంతో సూట్ అవుతుంది? సెకండ్ భాగము మరి 4వ భాగానికి, రైట్? కాబట్టి ఏ వెళ్ళిపోతుంది, డి వెళ్ళిపోతుంది. 2 4 అనేది బి అండ్ సిలోనే ఉంది, రైట్? ఇప్పుడు చూద్దాము. యాజ్ ద ఏరోప్లేన్ వాజ్ రెడీ ఫర్ టేక్ ఆఫ్ పాజ్ అండ్ దేర్ సీట్ బెల్ట్స్, ఎవరి యొక్క సీట్ బెల్ట్స్ను పాజ్ చేసుకున్నారో లేరు, కాబట్టి తప్పకుండా మనము సితో వెళ్ళడానికి ట్రై చేద్దాము. సో చదువుతాను చూడండి. యాజ్ ద ఏరోప్లేన్ వాజ్ రెడీ ఫర్ టేక్ ఆఫ్, ద ప్యాసింజర్స్ అండ్ ద క్రూ ఫాస్టెండ్ దేర్ సీట్ బెల్ట్స్. దేర్ అంటే ఎవరు? ప్యాసింజర్స్ మరియు క్రూ, రైట్? అంటే దీంట్లో ఉన్న ఇద్దరు దేర్ నాన్ని రిసెంబుల్ చేస్తున్నారు. అంటే తప్పకుండా 3 అనే దాని తర్వాత ఏముండాలి? 1. టెక్నిక్ ప్రకారంగా అసలు డైరెక్ట్గా ఆన్సర్ కూడా ఉంది. ఇప్పుడు ప్యాసింజర్స్ అండ్ క్రూ ఇద్దరు కలిపితేనే కదా దేర్ అవుతుంది, అంటే 3 తర్వాతనే కదా దేర్ ఇది ఉండాలి. అలా సూట్ చేసుకున్నా కూడా టైం వేస్ట్ అవ్వకుండా సి అనేది రైట్ ఆన్సర్కి వెళ్ళొచ్చు, రైట్? సో ఇలా టెక్నిక్స్ ఉంటాయమ్మా, దాదాపు 99.99%. అంటే 100% టెక్నిక్ లేనిది, దాంట్లో కీవర్డ్ లేనిది మనం ముందుకు వెళ్ళలేము. ఆ కీవర్డ్ను మనము చూసుకోవాలి. అంటే అది ఈజీ కాదు. చదివేటప్పుడు అది ఇది అన్నీ కూడా మనము అటు ఇటు మాట్లాడేటప్పుడు, డివైడ్ చేసేటప్పుడు, అది ఇది మ్యాచ్ చేసేటప్పుడు కొంత కనెక్షన్ పోతూ ఉంటుంది మైండ్కి, రైట్? సో కానీ ఆ మైండ్ నుంచి దీనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటే ప్రాక్టీస్ ఉండాలి. చాలా ప్రాక్టీస్ చేస్తే అది మనము ఆ పట్టును సాధిస్తాము. లేదు అంటే కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది, రైట్? కాబట్టి రైట్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, దేని గురించి ఇచ్చాడో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రైట్? రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ 26 to 30, రైట్? సో ఇది చదివి అర్థం చేసుకొని ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోమంటున్నారు. కొంతమంది అంటారు ఫస్టే క్వశ్చన్స్ చదవాలి అంటారు, రైట్ మా? ఏంటి అంటే క్వశ్చన్స్ చదివినా చదవకపోయినా ఇది మనకు అర్థం చేసుకోకుండా, అంటే ఇంత ఈజీ క్వశ్చన్స్ అయితే మనకు ఉంటాయి కదా, రైట్? అంటే అది చదివినప్పుడే పక్కా ఫస్ట్ అంటే ఎట్ ద వెరీ ఫస్ట్ టైమే మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండర్స్టాండ్ చేసుకుంటూ చదువుతూ ఉంటే క్వశ్చన్స్ ఏవి వచ్చినా కూడా ఆన్సర్ చేసుకుంటాము, రైట్? టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఏ వెక్స్డ్ ప్రాబ్లం. వెక్స్డ్ అంటే ఇరిటేటింగ్ అమ్మా, రైట్? వెక్స్డ్ అంటే ఇరిటేట్ చేస్తూ ఉండే ప్రాబ్లము మనం ఫేస్ చేస్తున్నది, రైట్ మా? సో ఏ వెక్స్డ్ ప్రాబ్లం ఫేసింగ్ అస్, రైట్, ఈజ్ ద క్లేమర్. క్లేమర్ అంటే లేదా క్లామర్ లేదా క్లేమర్ అంటే నాయిస్ అమ్మా, అంటే షౌట్ చేస్తూ ఉండడము,
లేదా ఎల్ చేయడము, అంటే ఎల్ అంటే అరవడము అని కూడా అంటూ ఉంటారు. YELL ఎల్, రైట్. సో ఏమంటున్నాడు, ఏ వెక్స్డ్ ప్రాబ్లం ఫేసింగ్ అస్ ఈజ్ ద క్లామర్ టు ఓపెన్ మోర్ కాలేజెస్ అండ్ ఎడ్మా ఏంటంట ఏది ఆ నాయిస్ టు ఓపెన్ మోర్ కాలేజెస్ అండ్ టు రిజర్వ్ మోర్ సీట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, రైట్. సో ఇది విపరీతంగా జరుగుతూ ఉందంట. ఏంటి, ఎక్కువ కాలేజీలు ఓపెన్ చేయాలి, ఎక్కువ సీట్లు మరి బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వ్ చేయాలి అని, రైట్. సో ఇది పెద్ద ఇరిటేటింగ్ ప్రాబ్లంగా ఉంది. ఎందుకు ఇరిటేటింగ్ ప్రాబ్లం అనేది మనం తెలుసుకోవాలి. బట్ ఇట్ విల్ బీ అ షియర్ ఫాలీ, అంటే షియర్ అంటే కంప్లీట్, ఫాలీ అంటే ఫూలిష్నెస్. It will be a complete foolishness to expand such facilities. అంటే అటువంటివి ఎక్స్పాండ్ చేయడం, ఏది కాలేజీలను ఓపెన్ చేయడము, రైట్, ఇవన్నీ కూడా ఒక ఫూలిష్ స్టెప్ అంటున్నాడు. ఎందుకో చూద్దాం మరి. రెక్లెస్లీ అంటే వితౌట్ అంటే రెక్లెస్లీ అంటే ఆలోచించకుండా, రైట్ మా అదే వితౌట్ గివింగ్ ఎనీ థాట్ టు ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అంటే ఊరికి కాలేజెస్ను అంతా ఓపెన్ చేసుకుంటా పోతాను ఇష్టం వచ్చినట్టు, అంటే ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అంటే ఆ నాలెడ్జ్ కరెక్ట్గా పాస్ ఆన్ అవుతుందా, ఇంపార్టెంట్ అంటే పాస్ ఆన్ కరెక్ట్గా ఆ ఎడ్యుకేషన్ పాయింట్ మీద మనం కరెక్ట్గా ఏది గవర్నమెంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కానప్పటికీ కూడా ఆ ఎడ్యుకేషన్కు కరెక్ట్గా నాలెడ్జ్ అందుతుందా లేదా, మనం స్టూడెంట్స్కి అందిస్తున్నామా లేదా అనేది తెలియకుండా అలా చేయడము అనేది ఒక ఫూలిష్నెస్ అంటున్నాడు. అర్థమైపోయింది. సరే, ఇఫ్ అడ్మిషన్స్ ఆర్ మేడ్ ఫర్ మోర్ సెలెక్టివ్ అంటే ఒకవేళ అడ్మిషన్స్ అనేది ఎక్కువ మంది సెలెక్టివ్ కోసము, అంటే ఓన్లీ సెలెక్టివ్ పీపుల్ కోసము ఇస్తే కనుక ఏమవుతుంది అంటే వాళ్ళను ఎంట్రన్స్ త్రూగాను, రైట్, వాళ్ళని ఫిల్టర్ చేసి తీసుకుంటే కనుక ఏమవుతుంది, ఇట్ విల్ ఆటోమేటికల్లీ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ అంటే రైట్ మా ఇప్పుడు ఎక్కువ కాలేజీలు వస్తున్నాయి అని అంటే అందరూ వస్తూ ఉంటారు, ఓకే. బట్ వాళ్ళకు రైట్ ఆ మోర్ సెలెక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ రాసి వచ్చే పీపుల్, రైట్ అన్నాడు. దిస్ షుడ్ అప్లై పర్టిక్యులర్ టు, రైట్ మా ఇది అప్లై అవ్వాలంట ఎవరికి, పర్టిక్యులర్ టు దిస్ షుడ్ అప్లై పర్టిక్యులర్లీ టు న్యూ కాలేజెస్, రైట్. దిస్ షుడ్ అప్లై పర్టిక్యులర్లీ టు ఏంటంట, దిస్ షుడ్ అప్లై టు న్యూ కాలేజెస్, పర్టిక్యులర్లీ టు న్యూ కాలేజెస్. ఏది ఇప్పుడు మనం పైన చదివిన ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది కొత్త కాలేజెస్కు అప్లై అవ్వాలంట. ఆ కాలేజెస్ ఎలా ఉన్నాయంట, మెనీ ఆఫ్ విచ్ ఆర్ లిటిల్ మోర్ దెన్ డిగ్రీ ఫ్యాక్టరీస్. ఆ కొత్త కాలేజెస్ ఉన్నాయంట ఒక రైట్ మా అంటే డిగ్రీ ఫ్యాక్టరీస్, ఆ ఫ్యాక్టరీస్ అంట డిగ్రీ హోల్డర్స్ అంటే డిగ్రీలను ప్రసాదించే ఫ్యాక్టరీస్ అన్నట్టుగా సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తున్నారు. అట్లనే ఉన్నాయంట ఒక ఫ్యాక్టరీలు పంపించినట్టు, ఎడ్యుకేషన్ ఇవ్వకుండా అంటే కరెక్ట్ ప్రాపర్ నాలెడ్జ్ ప్రసాదించకుండా అనే ఉద్దేశం ఉన్నది ఇక్కడ, రైట్. సో అదే కదా డిగ్రీ ఫ్యాక్టరీస్ అంటే ఆ మీనింగ్ దో మషీన్స్, రైట్, ఆ విధంగా చెప్తున్నాడు. నెక్స్ట్, ఓన్లీ దెన్ రైట్ మా అంటే ఇది జరిగినప్పుడు మాత్రమే ఓన్లీ దెన్ కెన్ ద అథారిటీస్ హోప్ టు బ్రింగ్ డౌన్ ఓన్లీ దెన్ కెన్ ద అథారిటీస్ హోప్ టు బ్రింగ్ డౌన్ ద టీచర్ స్టూడెంట్ రేషియో టు మేనేజబుల్ ప్రపోర్షన్. అంటే అప్పుడు మాత్రమే ఆ టీచర్ స్టూడెంట్ రేషియోను మనము కరెక్ట్గా ఈక్వల్ ప్రపోర్షన్కి, మేనేజబుల్ ప్రపోర్షన్కి తీసుకురావచ్చు అంటున్నాడు. వాట్ ఈజ్ మోర్, ఇంకా ఎక్కువ ఏంటి అంటున్నాడు, ఇంకా ఎక్కువ టీచర్స్ షుడ్ బి గివెన్ రీఫ్రెషర్స్ కోర్సెస్. టీచర్స్కు రీఫ్రెషర్ కోర్సెస్ ఇవ్వాలంట, రైట్. అంటే కొత్త కోర్సెస్, అప్డేట్ కోర్సెస్ ఇవ్వాలి ప్రతి సమ్మరు అంటున్నాడు. ఎందుకు, టు బ్రష్ అప్ దేర్ నాలెడ్జ్ అంటే వాళ్ళ నాలెడ్జ్ను మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండడము, రైట్. సో వాటిని కొత్తదనంతో ఫిల్ చేస్తూ ఉండడానికి వాళ్ళకు రైట్ రీఫ్రెషర్స్ కోర్సెస్ ఇవ్వాలి అంటున్నాడు, రైట్. అదనంగా, బిసైడ్స్ అంటే ఏంటమ్మా, అదనంగా మీకు తెలుసు కదా. బిసైడ్స్ అంటే మనకు ఈ పదము తెలుసు, ఇక్కడ రాస్తాను చూడండి, రైట్. బిసైడ్స్ అంటే రైట్, బిసైడ్స్ అనే పదం ఒకటి ఉంటుంది, బిసైడ్ అనే ఒక పదం ఉంటుంది. బిసైడ్ అంటే ప్రక్కన అని అర్థం, అంటే బై ద సైడ్ ఆఫ్. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, అదనంగా, ఇన్ అడిషన్ టు. సార్ ఇవి మర్చిపోతూ ఉంటాం సార్, ఓసారి బిసైడ్కు అర్థం తెలుస్తుంది కానీ మరి బిసైడ్ అంటే అదనంగా, ఇవి గుర్తుపెట్టుకోండి.
బిసైడ్ చివరికి ఏం యాడ్ చేశాను, ఎస్ యాడ్ చేశాను. ఏం యాడ్ చేశాను, ఎస్ ఉందంటే అదనంగా యాడ్ చేశాడు, అంటే బిసైడ్ చివర ఎస్ ఉంటే అదనంగా యాడ్ చేసినట్టు, రైట్? ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మా రైట్ తర్వాత ఏమన్నాడు, అదనంగా ఏమన్నాడు, అదనంగా దేనికి అదనంగా, ఆ టీచర్స్కు రైట్ మా, ఆ టీచర్స్కు ఆ సమ్మర్లో ప్రతి సమ్మర్లో రిఫ్రెషర్ కోర్సెస్ ఇవ్వడము, రైట్? దానితో అదనంగా ఇఫ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఇంక్రీజ్ దేర్ లైబ్రరీ బడ్జెట్, ఒకవేళ రైట్ మా కాలేజ్ మేనేజ్మెంట్ అంట లైబ్రరీలో ఆ లైబ్రరీకి ఇచ్చే బడ్జెట్ను ఇంక్రీజ్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ బోత్ ద స్టాఫ్ అండ్ ద స్టూడెంట్స్ అ గ్రేట్ డీల్. అది స్టాఫ్కు స్టూడెంట్స్కు చాలా ఎక్కువ మొత్తంలో సహాయం పడుతుందంట, రైట్? అది చెప్పాడు. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం, మరి అది ఇలా ఉండగా ఆ సేమ్ టైంలోనే మరి ఇది కూడా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం అంటే దానికి ముందు మాట్లాడింది మరి దీనికి విరుద్ధంగా అంటే ఇది కూడా పట్టించుకోవాలి, అదే కాదు. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా ఇంపార్టెంట్. ఏది అంటే చదివితే తెలుస్తుంది కదా. ఎట్ ద సేమ్ టైం హవెవర్, అది ఎలా ఉన్నప్పటికీ ఇట్ విల్ బి అన్ఫేర్ అంటే ఇంజస్టిస్ అంటే పార్షియల్గా ఉంటుంది, రైట్? ఇట్ విల్ బి నాట్ గుడ్. అన్ఫేర్ అంటే గుడ్ కాదు, మంచిది కాదంట. ఏది, టు డినై కాలేజ్ ఎడ్యుకేషన్ టు థౌజండ్స్ ఆఫ్ యంగ్ మెన్ అండ్ ఉమెన్, రైట్మా? అంటే కాలేజ్ ఎడ్యుకేషను డినై చేయడము, రైట్మా? చాలా లక్షల వేల మంది యంగ్ మెన్కు డినై చేయడము అంటే రిజెక్ట్ చేయడము, అంగీకరించకుండా ఉండడము అడ్మిషన్స్ అనేది కూడా అది అన్ఫేర్ అంటే అది జస్టిస్ కాదంటున్నాడు. అన్లెస్ ఎంప్లాయర్స్ స్టాప్ ఇన్సిస్టింగ్ ఆన్ డిగ్రీ ఈవెన్ ఫర్ క్లరికల్ జాబ్స్ అన్నాడు. అంటే అన్లెస్ అంటే ఏంటమ్మా, ఇఫ్ నాట్. ఏంటది, ఇఫ్ నాట్ అంటే అన్లెస్ అంటే ఇఫ్ నాట్ కదా. ఇఫ్ నాట్తోనే చెప్తాను, సెంటెన్స్ అర్థమవుతుంది, రైట్ మా? ఎంప్లాయర్స్ అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అన్నాను కదా, అన్లెస్ ప్లేస్లో ఇఫ్ వాడండి, తర్వాత నాట్ వాడండి మధ్యలో. ఇఫ్ ఎంప్లాయర్స్ డు నాట్ స్టాప్ ఇన్సిస్టింగ్ ఆన్ డిగ్రీ, రైట్మా, ఫర్ ఈవెన్, రైట్మా, అంటే ఈ ఎంప్లాయర్స్ అంట ఏది క్లరికల్ జాబ్స్ కూడా డిగ్రీ కావాలంటున్నారంట. కానీ మరి ఇఫ్ అది స్టాప్ చేయకపోతే, ఏది క్లరికల్ జాబ్స్ కూడా రైట్ డిగ్రీ అర్హత ఉండాలి అనేది అది కావాలి అని కోరుకోవడము స్టాప్ చేయకపోతే, ఫర్ స్టార్ట్ వై కాంట్ ద గవర్నమెంట్ డిస్క్వాలిఫై గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ సెక్యూరిటింగ్ సర్టెన్ జాబ్స్ అంటే, రైట్మా, ఏది క్లరికల్ జాబ్స్ ఉంటాయి కదా, కరిక్యులర్ జాబ్స్ను తీసుకునే ఆ గ్రాడ్యుయేట్స్ను ఎందుకు వాళ్ళని స్టాప్ చేయరు లేదా డిస్క్వాలిఫై చేయరు అని అడుగుతున్నాడు. ఏవి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సే క్లాస్ 3 అండ్ క్లాస్ 4 పోస్ట్ అంటే క్లరికల్ జాబ్స్ గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్ట్ను, గ్రేడ్ 3 గ్రేడ్ 4 పోస్ట్ను క్లరికల్ జాబ్స్ అంటే. వన్స్ ద లింక్ బిట్వీన్ డిగ్రీస్ అండ్ జాబ్స్ ఈజ్ సివర్డ్ అంటే కట్ ఆఫ్ అంటే సంబంధం తెగిపోతే, ఏది ఏ లింకు, డిగ్రీస్ అండ్ జాబ్స్ సంబంధం తెగిపోతే, అట్లీస్ట్ రైట్మా, అట్లీస్ట్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఇట్ విల్ మేక్ యంగ్ పీపుల్ థింక్ ట్వైస్ బిఫోర్ జాయినింగ్, రైట్మా. అంటే వాళ్ళు జాయిన్ చేసేక ముందు, అంటే ఆ డిగ్రీ హోల్డర్స్ కూడా క్లరికల్ జాబ్స్కు వచ్చేక ముందు వాళ్ళు కొంత ఆలోచిస్తారు అనేది చెప్తూ ఉన్నాడు, రైట్? ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ కెన్ ఆటోమేటికల్లీ హెల్ప్ టు రెడ్యూస్ అడ్మిషన్స్ అంటే అడ్మిషన్స్ను రెడ్యూస్ చేయడానికి, తగ్గించడానికి ఏది ఆటోమేటికల్గా హెల్ప్ అవుతుంది అంటే, రైట్మా, సెలెక్టివ్ అడ్మిషన్ అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు, రైట్? సో ఇక్కడ మనకు ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చాడు, రైట్? ఏది, ఇఫ్ అడ్మిషన్స్ ఆర్ మేడ్ మోర్ సెలెక్టివ్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ రెడ్యూస్ అన్నాడు. అంటే మోర్ సెలెక్టివ్ అనేది ఉండాలి. సో ఏమవుతుంది అప్పుడు, రైట్ మా, సెలెక్టివ్ అడ్మిషన్ హెల్ప్ టు రెడ్యూస్ అడ్మిషన్స్, రైట్? సెలెక్టివ్ అడ్మిషన్స్ అనేది అది రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. 27, మెనీ ఆఫ్ ద న్యూ కాలేజెస్ ఆర్ చాలా కొత్త కాలేజెస్ అవి జస్ట్ డిగ్రీ ఫ్యాక్టరీస్ అన్నాడు. మరి ఫ్యాక్టరీస్ డిగ్రీ హోల్డర్స్ అంటే మెనీ ఆఫ్ ద న్యూ కాలేజెస్ ఆర్ ఫ్యాక్టరీస్ ప్రొడ్యూసింగ్ డిగ్రీ హోల్డర్స్, అవి డిగ్రీ హోల్డర్స్ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్. సో అది డిగ్రీ ఫ్యాక్టరీస్ అన్నాడు. మనము అది చూసాము, ఒకసారి చూడండి కావాలి మనము అంటే కనుక, రైట్? ఇక్కడ ఉంది, మెనీ ఆఫ్ విచ్ ఆర్ లిటిల్ మోర్ దెన్ డిగ్రీ ఫ్యాక్టరీస్ అంటే డిగ్రీ ఫ్యాక్టరీస్ కంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి అని అంటున్నాడు, రైట్? సో అదే ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చాడు. సో ఆన్సర్ అనేది సి అవుతుంది, రైట్? ఇది సి. 28,
హౌ కెన్ టీచర్స్ బ్రష్ అప్ దేర్ నాలెడ్జ్? మరి టీచర్స్లు వాళ్ళ నాలెడ్జ్ను ఎలా బ్రష్ అప్ చేసుకుంటారు, అప్డేట్ చేసుకుంటారు, ఎన్హాన్స్ చేసుకుంటారు అంటే రైట్మా బై అరేంజింగ్ రీఫ్రెషర్ కోర్సెస్. అవును, డైరెక్ట్గా ఆన్సరే ఉంది. ఎక్కడ? రీఫ్రెషర్ కోర్సెస్. వాట్ ఈస్ మోర్? టీచర్ షుడ్ బి గివెన్ రీఫ్రెషర్ కోర్సెస్ ఎవ్రీ టు బ్రష్ అప్ దేర్ నాలెడ్జ్ అన్నాడు. సో డైరెక్ట్ క్వశ్చనే, ఇన్ఫరెన్స్ కూడా లేదు. చదివితే ఒకసారి, అందుకే చదివేటప్పుడు పర్ఫెక్ట్గా చదవండి, రెండోసారి అవసరం ఉండదమ్మా, రైట్? కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఫస్టే చదవండి. మళ్ళీ చదివితే టైం సరిపోదు, రైట్? అందుకే చదివేటప్పుడు క్లియర్గా క్లారిటీతో చదవండి. ఆన్సర్ వచ్చేసి మనకు ఏమైంది? రీఫ్రెషర్ కోర్సెస్. ఇది కూడా లైబ్రరీ ఫెసిలిటీస్ అన్నాడు, కానీ లైబ్రరీ ఫెసిలిటీస్ ఏంటి? టీచర్కు స్టూడెంట్కు ఇద్దరికి. కానీ ఇక్కడ మనకు క్లియర్గా బ్రషప్ చేసుకోవడానికి రీఫ్రెషర్ కోర్సెస్ ఉండాలి. రైట్మా? ద ఆథర్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెస్ట్రిక్టింగ్ కాలేజ్ అడ్మిషన్స్. ఆథర్ అనేడు ఫేవర్గా ఉన్నాడంట. దేనికి ఫేవర్గా ఉన్నాడంట? రెస్ట్రిక్టింగ్ కాలేజ్ అడ్మిషన్స్కు ఫేవర్గా ఉన్నాడంట. దేనివల్ల? ఎప్పుడు? ఓన్లీ వెన్ డిగ్రీస్ ఆర్ డీలింక్డ్ ఫ్రమ్ జాబ్స్. అంటే జాబ్స్లో నుండి డిగ్రీస్ డీలింక్ చేస్తే, అదే ఇక్కడ ఉందమ్మా మనకు చెప్పాల్సి వస్తే, రైట్? ఇక్కడ ఏమన్నాడు? డిగ్రీస్ అండ్ జాబ్స్ ఈజ్ సివియర్డ్ అన్నాడు. అంటే సివియర్డ్ అంటే కట్ ఆఫ్ చేయడము, సివియర్డ్ అంటే కట్ ఆఫ్ చేయడము, అంటే లింక్ను తీసేయడము. సో కాబట్టి డిగ్రీస్ అండ్ జాబ్స్ డీలింక్ చేసినప్పుడు మాత్రము అప్పుడు ఫేవర్గా ఉన్నాడు రెస్ట్రిక్టింగ్ కాలేజ్ అడ్మిషన్, రైట్? దిస్ వుడ్ బి రైట్ ఆల్సో. ఏదమ్మా? ఆఫ్ కోర్స్ డీలింక్డ్ ఫ్రమ్ జాబ్స్. వెన్ ఆల్టర్నేటివ్ అవెన్యూస్ అనేది లేదు. వెన్ ద టీచర్ స్టూడెంట్స్ రేషియో ఇస్ రెడ్యూస్డ్, తగ్గేయడం కాదు. వెన్ పీపుల్ ఓన్లీ వెన్ పేరెంట్స్ గురించి అసలు మాట్లాడలేదు, రైట్? సో ఆబ్వియస్గా ఎలిమినేషన్తో కూడా, రైట్? ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఉందా? ఎస్. ద ఫ్రేజ్ వెక్స్డ్ ప్రాబ్లం. వెక్స్డ్ అనేది ఎక్కడ ఇచ్చాడో ఒకసారి చూద్దాం, రైట్? వెక్స్డ్ అనేది ఎక్కడ ఇచ్చాడు? వెక్స్డ్ అనేది మనకు, రైట్, వెక్స్డ్ ప్రాబ్లం అన్నాను. ఫేసింగ్ అస్ అంటే మనల్ని ఫేస్ చేస్తూ ఉన్న వెక్స్డ్ ప్రాబ్లం అంటే ఇరిటేటింగ్ ప్రాబ్లం అంటాము. వెక్స్డ్ అన్నా, అన్నాయిడ్ అన్నా, డిస్గస్టెడ్ అన్నా, రైట్, ఇదంతా కూడా ఇరిటేటింగ్ అంటారు, రైట్? ఇరిటేట్ చేస్తూ ఉండే ప్రాబ్లం. మన ఆప్షన్స్లో ఏమైనా ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. ఏంటి అంటే, రైట్, సీరియస్ అన్నాడు, డిబేటబుల్ అన్నాడు, డిఫికల్ట్ అన్నాడు, ఇరిటేటింగ్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా నెగిటివ్ ఇచ్చినప్పటికీ కూడా దానికి వెక్స్డ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంది. అన్నాయిడ్ అన్నా, వెక్స్డ్ అన్నా, డిస్గస్టెడ్ అన్నా, రైట్, ఇరిటేటింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఏమొస్తుంది? ఇరిటేటింగ్. ఇట్మా. సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. ఎస్, గెట్ డన్ విత్ ఆల్ ద క్వశ్చన్స్, రైట్? సో ఈ విధంగా రైట్మా మీరు ఒక పని చేయాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఆ టెస్ట్ పేపర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ ప్రతి క్వశ్చన్ కూడా వెరీ అనలిటికల్గా, అనలిటికల్ మోడ్లో చూడాలి. ప్రతి క్వశ్చన్ కూడా రైట్మా అర్థం చేసుకొని, అంటే ఓన్లీ ఆన్సర్ తెలుసుకోవడం కాదు, మిగతా తప్పు ఆప్షన్స్ ఎందుకు అయ్యాయి అనేది కూడా చూసుకుంటే మనము ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 99% కాదు, 100% ఇవే మోడల్స్, రైట్మా, ఇవే రిపీట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. అంత బాగా మరి ఆ క్వశ్చన్ పేపర్స్ను మీరు ప్రిపేర్ అయ్యి, రైట్, చూస్తే మాత్రం 100% హెల్ప్ దొరుకుతుంది, రైట్? ఏంటి అంటే చదివినట్టు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడమే, రైట్? దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే అనలైజ్ చేయాలి, అనలిటికల్, రైట్? సో అనలైజ్ చేసేటప్పుడు మైండ్ మనల్ని అది మర్చిపోనీయకుండా అది ఆ డేటా అనేది మనకు ఉంటుంది, రైట్? Yes, ma. So, yes, I think we are done with all the questions. Yes, right, ma. Thank you. All the best.